పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండం. భూపాలపల్లి జిల్లాలో కాటారం గ్రామంలో ఉండం. కాటారం మండలం. మరి ఈరోజు మన ముందు భూపాలపల్లి పిఎస్ఎస్ మూమెంట్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు మన దగ్గర ఉన్నారు. రామకృష్ణ గారు ఈ జిల్లా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎంతో మందిని ఈ జిల్లాలో ఈ ప్రాంత వాసుల్ని అందరినీ ధ్యానం చేయాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏయైతే కళలు కన్నారో ఆ కళలని ఆయన నిజం చేయాలని చెప్పేసి వారి యొక్క జ్ఞానాన్ని అద్భుతమైన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈ పిఎస్ఎస్ మూమెంట్లో మరి ఎన్నో శాకాహార ర్యాలీలు చేశారు. ఎన్నో మండలాల్లో ఈ భూపాలపల్లి మండలంలో తిరిగి ఎంతోమందికి పిరమిడ్ నిర్మాణాలు చేపించారు. ఆ తర్వాత పిఎస్ఎస్ మూమెంట్లో మండల ప్రెసిడెంట్ని కూడా ఆయన నియమించారు. సేవాదళ కార్యక్రమాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటుంటారు. ఇప్పుడు మనతోని ఈ రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ పేరు సార్? రామకృష్ణ సార్. సార్ రామకృష్ణ గారు ఉన్నారు. సార్ మీరు ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఏమేమి కార్యక్రమాలు చేశారు? మీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత ఒకసారి పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నా పేరు రామకృష్ణ అండి. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ముందు మన గురుగారు పత్రిజీ గారికి ఒకసారి ఉదయపూర్వక ప్రణామాలు తెలుపుకుందాం. నా పేరు రామకృష్ణ. నేను భూపాలపల్లిలో 2014లో ధ్యానం రావడం జరిగింది. కొన్ని అనారోగ్య సమస్య వల్ల ధ్యానం రావడం జరిగింది. ధ్యానంకి వచ్చినాక పత్రిజీ గారి గురించి అర్థమైంది, మన సంస్థ గురించి అర్థమైంది. అన్నీ అర్థమైన తర్వాత ఈ ధ్యాన సాధన అనేది అతి సులువైన పద్ధతి, అతి శక్తివంతమైన పద్ధతి. కాబట్టి దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు నివారిస్తున్నాం. అంటే ఆరోగ్య సమస్యలు మొత్తం పోయి ప్రశాంతంగా మనిషి జీవనానికి సరిపడా ఆరోగ్యం, ఆనందాన్ని అద్భుతంగా ఇలా ఉన్నది మనకు. కాబట్టి దీన్ని ప్రచారం చేయాలని చెప్పి నేను నా బాడీ ఎప్పుడైతే నేను హీల్ చేసుకున్నానో దీనిలో సత్యాన్ని నేను గమనించి దీన్ని ప్రచారం చేస్తున్న టైంలో నాకు ఈ భూపాలపల్లిలో జిల్లా అధ్యక్షుడు ఇచ్చారండి. ఇచ్చిన కాడ నుంచి నేను ప్రతి నెలలో ఒక 1 డే వర్క్షాప్ చేస్తాం. డైలీ మా దగ్గర సర్వత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంటుంది. అక్కడ డైలీ 30 మందికి ధ్యానం ఉంటుంది, ప్లస్ ఆత్మజ్ఞానం, ప్లస్ కొన్ని బుక్స్ ఉంటాయి. ఎవరికైనా డౌట్స్ వచ్చినా మనం అన్ని రకాలుగా మానసికంగా శారీరక రుగ్మతలు ఏదైతే ఉంటాయో అవన్నీ మనం వాళ్ళకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ వాళ్ళని కొంచెం చైతన్యపరుస్తూ ఈ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు ఉన్నాయండి. మేము 5 మండలాలలో గ్రామ కమిటీ, మండల కమిటీ వేయడం జరిగింది. అట్లా కమిటీలు వేస్తూ ప్రతి జిల్లాలో కూడా ఒక 500 మందితోనే ఒక ప్రోగ్రాం పెడుతున్నాము. ఒక 2 నెలలు 3 నెలల గ్యాప్తోని ప్రతి డైలీ సర్వత్న పిరమిడ్లో మాత్రం ప్రతిరోజు 30 మందితోని సాధన ఉంటుందండి. తర్వాత వీక్లీ వన్స్కు ఏదో ఒక టూర్ వెళ్తూ ఉంటాం. లోకల్లో ఉన్న మండలంలోకి వెళ్ళి ఎక్కడైతే ధ్యానం తక్కువ ఉందో అక్కడికి వెళ్ళి కరపత్రలు పంచుతూ మనం వాళ్ళ ఉన్న మాస్టర్స్ని వెలికి తీస్తూ వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని బయట తీసుకొచ్చు సాధనతోనే వాళ్ళని కొంచెం చైతన్యపరుస్తూ ఉంటాం. ఆ భాగంగా ప్రతి మంత్ ఒకసారి జిల్లాలో 1 డే వర్క్షాప్ ఉంటుందండి. పెద్ద మన సొసైటీలో ఉన్న పెద్ద గురువులను పిలిపించి ఒక 1 డే వర్క్షాప్ చేస్తాం. అలా ప్రతి సంవత్సరంలో ఒకసారి జిల్లాలో భారీ ఎత్తున 1000 మందితోనే శాకాహార ర్యాలీలు కూడా చేస్తుంటాం. అప్పుడప్పుడు మండలాల్లో కూడా కొన్ని శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటాం. అట్లా ప్రతి మండలంలో వెళ్తూ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ వాళ్ళందరినీ మనం ఒక గూటి కింద తీసుకురావాలి. అంటే ఒక మండలాన్ని తయారు చేసి గ్రామంలో ఉన్న అందరినీ కలిపి ఒక మండల కమిటీగా వేయటం. అట్లా ఇప్పుడు 5 మండలాలు వేసామండి. 5 మండలాల్లో ఇవాళ మన కాటార మండలంలో కూడా ఒక మంచి కమిటీ ఉందండి. వీళ్ళు ఎంత అద్భుతంగా వర్క్ చేస్తారంటే చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఉన్న కమిటీ కానీ చాలామంది హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఇక్కడ కూడా ఒక 10 కుంటల జాగ కూడా సిద్ధమైంది. ఇక్కడ ఒక పెద్ద మెగా పిరమిడ్ రాబోతుంది అతి త్వరలో. దానికోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ మండల కమిటీకి ప్రెసిడెంట్గా తిరుపతి రెడ్డి గారిని పెట్టామండి. ఇప్పుడు ఆయన వాయిస్ మనం ఒక 5 నిమిషాలు విందాం. సార్
మీరు రండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, కూర్చోండి. సార్ చూశారు కదండి, ఇప్పుడు మన జిల్లా భూపాలపల్లి జిల్లా ప్రెసిడెంట్ ధ్యాన భారత కార్యక్రమంలో వారు మరి జిల్లా గురించి విశేషాలు చెప్పారు. మరి మండల ప్రెసిడెంట్ మన దగ్గర ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు తిరుపతి రెడ్డి సార్. సార్ తిరుపతి రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఈ కాటార మండలంలో పిఎస్ఎస్ మూవ్మెంట్లో వారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సారు ఈ ప్రాంతాన్న పిరమిడ్ నిర్మాణాలు, తర్వాత శాఖ ర్యాలీలు, ఎంతోమందిని ధ్యానం చేస్తూ ధ్యాన పరిచయం అందరికి అందిస్తున్నారు. మరి ఎన్నో పిరమిడ్లు కూడా నిర్మాణాలు చేపించారు సారు మాటల్లో మనం తిరుపతి రెడ్డి గారి మాటల్లో మనం విందాం. సార్ మీరు ధ్యానంలో ఎప్పుడొచ్చారు, ఆ ధ్యానంలో వచ్చిన తర్వాత మీ యొక్క ఏమేమి చేశారు డెవలప్మెంట్స్, ధ్యాన ప్రేక్షకులు ఎంతోమంది చూస్తున్నారు, ఇప్పుడు వారికి చెప్పండి సార్ మీరు. నా పేరు తిరుపతి రెడ్డి అండి. మాది భూపాలపల్లి జిల్లా కాటరం మండలం. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడేది కాటరం మండలం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు తిరుపతి రెడ్డి. ఈ కాటరం మండలం యొక్క అధ్యక్షుడిని నేను. ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎం అధ్యక్షత బాధ్యత తీసుకున్న తర్వాత నేను చాలా వరకు ఊళ్ళల్లో తిరుగుకుంటూ, ఈ ధనవాడ కానీ చుట్టుపక్కల ఊళ్ళలో తిరుగుకుంటూ ధ్యాన ప్రచారము ఎంతోమందికి చెప్తున్నాము. కాబట్టి నేను ఈ ధ్యానంలోకి వచ్చి నేను ఒక 2 సంవత్సరాలన్నర మాత్రమే అవుతున్నది. అప్పటికి నాకు ఆరోగ్యము కొద్దిగా చాలా మంచిగా ఉండేది కాదు. దీనిలో వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ రమేష్ నాకు పత్రి సార్ గారు భూపాలపల్లి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి అప్పుడు చేయకపోలేదు. ఆ తర్వాత మరి నేను ఒక సంవత్సరం తర్వాత నుంచి వచ్చాను. కాబట్టి ఈ ధ్యానం వలన మనిషి యొక్క ఆరోగ్యమే కాకుండా అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి ఈ ధ్యానం వలన ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే ఆరోగ్యం తప్పకుండా బాగవుతుంది. ఎంతోమంది ఈ ధ్యానం చేసి చాలా ఈ ధ్యానము దీని వలన మనిషికి ఆరోగ్యము ఐశ్వర్యం కూడా వస్తుంది. ఎందుకంటే దీని వలన ఈ శాకాహారులుగా మారితే మనిషి జీవితమే మారిపోతుంది. కాబట్టి నేను మా బంధువులలో కానీ ఎంతోమంది శాకాహారులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది మారిండ్లు. మా ఇంట్లో కూడా మా మిస్సెస్ మారింది. మా కూతురు కూడా స్టార్ట్ చేసింది. మొన్న జనవరి 1 నుంచి నేను తినను డాడీ అని చెప్పింది, చేస్తున్నది. కాబట్టి ఎంత తొందరగా ఈ మాంసాహారాన్ని బంద్ చేస్తే మనకు ఈ ధ్యానం అనేది కుదురుతుంది. కాబట్టి ఈ కాటరంలో కూడా మేము పిరమిడ్ రావాలని ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఎంఆర్ఓ గారిని కలిసినాము. ఒక 10 గుంటల జాగా చూసి అతి త్వరలో ఇక్కడ పిరమిడ్ కట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దీనికి మా పిరమిడ్ సేవాదళ అధ్యక్షుడు రమేష్ గారు కూడా 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ మంచి ఈ 10 గుంటలో పెద్ద పిరమిడ్ కట్టి అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేస్తామని చెప్తున్నాను. కాబట్టి దయచేసి అందరికీ ధన్యవాదాలు. సార్ తిరుపతి రెడ్డి గారు కూర్చోండి. మీరు ఎన్ని రోజులు అవుతుంది పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి వచ్చి? 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకే మండల ప్రెసిడెంట్ అయ్యారు. మొదటిగా మీరు పత్రిసారిని చూశారని అన్నారు కదా, ఎక్కడ చూశారు? అప్పుడు మీకు ఎలా అనిపించింది? చూశాను. చూసిన వెంటనే అతనిలో నాలో మార్పు, అంతకుముందు అన్ని రకాల చేసి అతను నా చూసిన వెంటనే అతని ఆ చూపులోనే నా మనసు మారిపోయింది. మారిపోయి అప్పటి నుంచి అప్పుడే ఒక 3-4 మంత్స్ 5-6 మంత్స్ బంద్ చేశాను. మళ్ళీ ఏదో అనివార్య కారణంగా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళొక సంవత్సరం మధ్యలో విడిచిపెట్టాను. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా దాన్ని నిర్విరామంగా దాన్ని కొనసాగిస్తున్నాను. కాబట్టి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీరు ముగించవద్దు, నేను చెప్పినప్పుడు ముగించదు. కానీ సార్ ఇంకొక విషయం, మీరు పిరమిడ్ కట్టించారా ఇంట్లో? పిరమిడ్ ఇంకా నేను కట్టియలేదండి. పిరమిడ్ కట్టియలేదు. కానీ మనం ప్రతి శాకాహార రాడికి ప్రతి కాడికి వెళ్తున్నాము. ఎంతో కొంత సాధ్యమైనంత డొనేషన్స్ ఇస్తున్నాము, చేస్తున్నాము. మీ కుటుంబ సభ్యులంతా ధ్యానంలోకి వచ్చారా? కుటుంబ సభ్యులంటే మాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మా భార్య కూడా అంతొక
6 months వచ్చింది, మారే 6 మధ్యాహ్నంలోకి వచ్చింది. ఇంకా అబ్బాయిలు ఇంకా రాలేదు, వాళ్ళు కూడా త్వరలో రావడానికి ప్రయత్నిస్తున్నాను. అమ్మాయి ఈ మన జనవరి 1 నుంచి స్టార్ట్ ధ్యానంలోకి వస్తుంది, శాకాహారిగా మారుతుంది. మీరు ఈ ధ్యానంలోకి ఎవరి ద్వారా వచ్చారు? మా మిత్రుడు రమేష్ ద్వారా వచ్చానండి. రమేష్ గారి ద్వారా వచ్చారు. అంటే మీరు అనారోగ్యంతోనే వచ్చారా? అంటే మామూలుగా అంతకుముందే నాకు ఈ శాకాహారం అంటే ఇష్టము మొదటి నుంచే. అంటే కానీ ఇక బంధువుల వలన అవలన చేసేది. శాకాహారం అంటే నేను మొదటి నుంచి నాకు ఇష్టం ఉండే. ఈ ఎప్పుడు నాకు పత్రిజీ గారు అతను కలిసిండో అప్పటి నుంచి నేను ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ పెట్టి నేను శాకాహారిగా మారాను. అదే దాన్ని చేస్తున్నాను. ఇప్పుడు రోజు ధ్యానం చేస్తుంటారా? రోజు సాయంత్రం నైట్లో 1 గంట చేస్తాను, తెల్లారం గంట చేస్తాను, సాయంత్రం 1 అరగంట చేస్తాను ధ్యానం. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క పరిచయం. మరొక మాస్టర్తో మనం తీసుకుందామండి. ధ్యాన భారత కార్యక్రమంలో మరి చూశారు కదండి, 2 సంవత్సరాలు వారు ధ్యానం చేసి ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొంది మరి పిఎస్ఎస్ మూవ్మెంట్లో వారు మరి ప్రెసిడెంట్గా కూడా తిరుపతి రెడ్డి గారు అయ్యారు. మరి ఇంకొక మాస్టర్ మన ముందు ఉన్నారు, వారితో మనం తీసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. అనంతుల రమేష్ బాబు. రమేష్ బాబు గారు, మనం కాటారంలో ఉండం, ఇప్పుడు మన ముందు రమేష్ బాబు గారు ఉన్నారు. రమేష్ బాబు గారి మాటల్లో వారి యొక్క ధ్యాన అనుభవాలు మనం విందాం. నేను 2014లో ఈ ధ్యానంలో రావడం జరిగింది. నేను ధ్యానం వచ్చే ఒక 10 సంవత్సరాల ముందు అనారోగ్యపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. నేను దగ్గర రోజు ఒక 13 టాబ్లెట్లు వేస్తూ ఉండేది. నేను మైగ్రేను, ప్యాంక్రాసిస్, తర్వాత ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నిటితో చాలా ఇబ్బంది పడ్డాను. ఇవన్నీ ఇబ్బంది పడితేను నాకు అనుకోకుండా మా మిత్రుడు సహారా తిరుపతి నగేష్, ఇట్లా రహీం మాస్టర్ భూపాలపల్లి వాళ్ళు బ్రహ్మ సుభాష్ పత్రి గారి ఆశయ సాధనలో భాగంగా ధ్యానం చేయడాలే, ఇట్లా ఇవన్నీ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. చెప్తే నేను అప్పుడు ఏమన్నానంటే, ఈ రహీం అంటే ముస్లిమ్స్ కదా, ఈ రహీం ఏం చెప్తాడు, అసలు ఏం చెప్తే ఏమవుతుందని నాకు ఆ క్లాస్కు పోవడం పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. వాళ్ళు ఏం చెప్పారంటే, చూడు ఒకసారి వినాలి, మీరు వింటే బాగుంటుంది, మీరైతే మందిని అందరినీ పోగు చేయగలుగుతారు, తప్పకుండా మీరు అందరినీ జమ చేయాలి, మీ వల్ల అవుతుందని చెప్తే ఇక్కడ ఎంఏ రహీం మాస్టర్ భూపాలపల్లిలో అప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అప్పుడు రహీం మాస్టర్ గారు ఇక్కడ సప్తాహం పెట్టించినాం 7 days. ఆ సప్తాహంలో 7వ రోజులో కంప్లీట్ నా లోపల మార్పు వచ్చేసింది. అంతకన్నా ముందు నేను ఖచ్చితంగా నాన్ వెజ్ తినేవాడిని, డ్రింక్ చేసేవాడిని. అంటే అస్తమానం కాకుండా తప్పకుండా నేను అప్పుడప్పుడు తీసుకునేవాడిని. నాకేమనిపించిందంటే ఆ క్లాస్ వినంగానే ఒక ముస్లిం అయి ఉండి అన్ని మార్పులు చేసుకున్నాడు, అసలు మనము వైశ్యులమై ఉండి కూడా ఇవన్నీ దూరం ఉండాలని ఒక ఆలోచనతోటి నేను వెంటనే దూరం ఉండేసి ఆ సార్ చెప్పినట్టుగా బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారి ఆశయ సాధనలో అవన్నీ పాటిస్తూ ఒక 1.5 yearలో హాస్పిటల్ వెళ్తూ ఉంటే నాకు వాళ్ళు ఈ టాబ్లెట్ వద్దు, ఆ టాబ్లెట్ వద్దు అని నాకు అన్ని మానేపించారు. నాకు సర్జరీ దాకా వచ్చినాయి, అన్ని కూడా స్ట్రోక్ ప్రాబ్లం కూడా ఉండదు. నాకు అప్పటికి 2 సార్లు స్ట్రోక్ వచ్చింది, వాల్స్ బ్లాక్ అయినాయి, అవన్నీ కూడా మీకు క్లియర్గా ఉన్నాయి, ఏం అవసరం లేదు అని నాకు అన్ని టాబ్లెట్లు మెల్లమెల్లగా మానేపించి 2 టాబ్లెట్లు తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఈ ధ్యాన ప్రచారం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను. ఎంఏ రహీం గారు నన్ను 2018లో సేవాదళ అధ్యక్షునిగా ఇక్కడ నియమించడం జరిగింది. అదేవిధంగా మన ఆర్కే రామకృష్ణ గారిని కూడా భూపాలపల్లి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది రహీం గారు. మేము రామకృష్ణ గారు అటువైపు, నేను ఈ డివిజన్ వైపు ఈ మహదేపూర్, సూరారం, కాటారం, నెక్స్ట్ మలహార్ మండలు, మహారాష్ట్ర ఇదంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇంటింటికి ధ్యాన ప్రచారం తీసుకెళ్తున్నాము. మనము తక్కువ సమయంలో ఎలా ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు, మనం తక్కువ సమయంలో మోక్షం ఎలా పొందొచ్చు అనే బ్రహ్మ సుభాష్ పత్రి గారి ఆశయ సాధన ముందు తీసుకెళ్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మేము ఇంకా కూడా ప్రచారం చేస్తాము. మేము ఉన్న కాటారంలో ఒక 500 మందితో క్లాస్ పెట్టాము. కట్ట కళాధర్ రెడ్డి, ఆనంద ప్రసాద్ గారితో చాలా అద్భుతంగా కూడా క్లాస్ సక్సెస్ అయింది. మండల శాఖాహార ర్యాలీలు కూడా తీసినాము. ఆ ర్యాలీలో మేము పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి మహదేపూర్ మండల్ జెడ్పీటీసీ అరుణ గారు కూడా చాలా అద్భుతమైన ప్రసంగాన్ని వారు తెలియజేయడం జరిగింది. ఇలా చేస్తూ కాటారంలో ఇప్పుడు దగ్గర మాకు
ఒక్కరితో ఇద్దరితో స్టార్ట్ అయినటువంటిది దగ్గర దగ్గర ఒక 200 మంది ధ్యానులు కూడా ఆయన ఇక్కడ ఇంకా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు తీసుకెళ్ళని కోరుతున్నాము. మనకి ఇక్కడ దన్నవాడలో తక్కువ సమయంలో మేము షార్ట్ పీరియడ్లో ఒక 7 రోజుల సప్తాహం స్టార్ట్ చేసినాం. మొన్న చేస్తూ మాకు ఎప్పుడైతే ఒక మంచి కార్యక్రమాన్ని మేము ముందు తీసుకెళ్తామో మనకు ఒకటి అద్భుతమైన ఒక లింక్ దొరికింది. మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి సతీమణి శైలజారామయ్య గారు, వారు కూడా మన బ్రహ్మ సుభాష్ పత్రి గారి శిష్యురాలే. నాకు వెతుకుతూ ఒక వీడియో దొరికింది. ఆ వీడియోను నేను విస్తృతంగా ప్రచారం చేసినాను. ఎందుకంటే అంత పెద్దవాళ్ళు కూడా గురువుగారి ఆశయ సాధనలో ఉన్నారా అనే ఆలోచన జనాల్లో రావడానికి, అది ఎప్పుడైతే వీడియో మనం మొత్తం వైరల్ చేసినామో అప్పుడు చాలా ఎక్కువ మంది ధ్యానులు తయారై మేము వెంటనే ఇక్కడ క్లాస్ స్టార్ట్ అయితే ఒక 500 మందితోటి క్లాస్ సక్సెస్ అయింది. అందులో క్లాసులో కూడా మేము ఎక్కువ ఎవరినంటే అంగన్వాడీ టీచర్స్, నెక్స్ట్ ఈ స్కూల్ టీచర్స్, చదువుకున్న వాళ్ళని ఎక్కువ మందిని జమ చేసినాము. అందులో భాగంగా ధ్యానం చేసిన వాళ్ళు కాకుండా ధ్యానం చేయని వాళ్ళని చాలా ఎక్కువ మందిని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అటువంటి వాళ్ళు మారితే ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు చాలా మందిని తయారు చేయడానికి ముందుంటుందని అనుకున్నాము. మన పత్రి గారిని ఎప్పుడైతే మనకు 2014లో రైమ్ మాస్టర్ గారు మనకు ఇలా అని చెప్పారో, నేను 2014లో వెంటనే కడతాలకు వెళ్ళినాను. 14, 15, 16 రెగ్యులర్గా నేను 3 సంవత్సరాలు 11 డేస్ ఉన్నాను. తర్వాత 3-4 డేస్ మాత్రమే ఉంటున్నాను. ఆ 3 సంవత్సరాల గురువు గారు నేను ఎప్పుడు తనని ఇట్లా టచ్ చేయాలన్నా నాకు అవకాశం రాలేదు. నేను దగ్గరికి వెళ్ళగానే నా ముందు వాళ్ళని ఒక దెబ్బ కొడుతూ ఉండేది, కథ అక్కడికి స్టాప్ అవుతుండేది. నాకు 3 టైమ్స్ కూడా గురుగారిని ఇట్లా నేను టచ్ చేద్దామంటే నాకు ఆ భాగ్యం కలగలేదు. 2019లో నేను యూఎస్కి వెళ్ళాను, న్యూజెర్సీకి వెళ్తే నేను అక్కడ గ్రూప్లో చూశాను గురుగారు క్లాస్ ఇక్కడ ఉంది అని. పెట్టిన తర్వాత నేను అక్కడ గురుగారు క్లాస్కి వెళ్ళడానికి యూఎస్లో ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. మేము స్నాక్స్ కూడా అన్ని రెడీ చేసుకుని తీసుకెళ్ళాము అక్కడికి. ఎందుకు అంటే అంత పెద్ద పాశ్చాత్య దేశంలో మరి ఈ మెంబర్స్కి అందరికీ అకామిడేషన్ భోజనం ఉంటుందో లేదని మేము తీసుకెళ్ళాము. అక్కడ ఎవరైతే ఈ క్లాస్ పెట్టారో ఒక దగ్గర 300 నుంచి 400 మంది కూడా స్టార్ హోటల్ భోజనం పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళు. ఆ అమెరికాలో అంతమంది కూడా ఎవరైతే ధ్యానం ఉన్నాడో అంతమందికి అరేంజ్మెంట్ చేస్తూ ఆ గురువుగారు ఇక్కడ 3 సార్లు నాకు అవకాశం రాలేదు. అక్కడ అంతమందిలో నన్ను ఇట్లా లేపి చూపించి నన్ను పిలిపి మాట్లాడిచ్చాడు. అప్పుడు గురుగారు ఇక్కడ ఇండియాలో నాకు అస్సలు అవకాశం రాలేదు. గురుగారిది అక్కడ యుఎస్లో పక్కన కూర్చోబెట్టుకొని నన్ను మాట్లాడించారు. మా పిల్లలు, నేను, మా అల్లుడు, మా కూతురు అందరం కూడా ఆయన సేవలో మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనము ఒక మంచి ఉద్దేశంతో ఆ సంకల్పాన్ని కనుక మనం కనుక కోరుకుంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఆ సంకల్పం తగ్గకుండా నెరవేరుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే మనం ఏదైతే పని అనుకుంటామో ఆ మెసేజ్ అవుతుందా కాదా ఆ పని, అసలు ఆ పని ముందు మనకేం ఆటంకాలు జరుగుతాయని కూడా మెసేజ్ వస్తుంది. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించిన విషయాలు కూడా మీకు ఒకటి చెప్తాను. గురుగారు ఏం చేశారంటే తను దేహం వదిలి అక్కడ కడతల్లో ఉన్నారు. అప్పుడు అందరూ కుప్పలుగా గురుగారు దేహం దగ్గర చూడడానికి వెళ్తున్నారు. నేను కూడా అందులో తన తుదిలో మనము వెళ్దామన్న ఆలోచనతోటి నేను కూడా అక్కడికి కడతలు వెళ్ళడం జరిగింది. పోతూ నేను అక్కడ మా మిత్రులు ఉంటేను గురుగారికి మనము పుష్పగుచ్చం అందించేటప్పుడు నాకు ఒక ఫోటో కావాలని అడిగితే వాళ్ళందరూ ఏమన్నారంటే ఫోటో వేయడానికి లేదు, మనం నివాళులు అర్పించిన తర్వాత వెంటనే కింద కూర్చొని మనము ధ్యానంలో గురుగారి ఆత్మశాంతి కోరాలి అని చెప్పారు అందరూ. సర్లే అని నేను 1-2 గంటల లైన్లో ఉండి పుష్పగుచ్చం అందించి నేను ధ్యానంలో కూర్చున్నాను. నాకు ఏదైతే ఫోటో కావాలిగా తుది సమయంలో అయ్యో ఫోటో నాకు మిస్ అయిపోయింది అనుకున్న తర్వాత జస్ట్ ఇట్లా నేను ధ్యానంలో కూర్చున్న 15 నిమిషాలకే నాకు కాటారం నుంచి నడిపెల్లి సురేశ్వరరావు వాళ్ళ మిస్సెస్ టీచర్ నాకు ఫోన్ చేసింది, సునీత మేడం వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇక లైవ్ వస్తుంది, మీ ఫోటో స్క్రీన్ షాట్ చేసినా మీకు పంపించినా చూడండి అని చెప్పారు వాళ్ళు. అంటే ఎందుకు ఆ మాట మీకు చెప్తున్నానంటే మనము ఏదైతే మనం మంచి పని చేస్తూ ఉన్నప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా మనకు జరుగుతుందని నేను ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇంకా చాలా జరిగినాయి నాకు అట్లాంటి. నాకు ఈ 11-12 సంవత్సరాలలో నేను కంప్లీట్ శాకాహారిగా కానీ మారిపోయినాను. నేను మాంసాహారం కూడా తినేవాడిని, అన్ని అలవాట్లు మారిపోయినా. నాకు ఆరోగ్యపరంగా కూడా చాలా కుదుటపడ్డాను. సార్ మీరు మొదటిసారిగా పత్రి సార్ని మన ఇండియాలో చూడకుండా యుఎస్లో చూశారు, అప్పుడు మీకు ఏమనిపించింది? నేను గురుగారును ఇండియాలో చూశాను 2014, 15, 16 అట్లా రెగ్యులర్గా వెళ్తా ఉన్నాను. ఎప్పుడు 18 వరకు వెళ్ళినా కానీ తనను టచ్ చేసే భాగ్యం నాకు కలగలేదు. 2019లో నాకు ఏమనిపించింది అంటే నన్ను అంతా 300-400 మెంబర్స్ పిలిపించి మాట్లాడించారు నాకు. అంటే నేను ఏమనుకున్నానంటే అప్పుడు 14-15లో కూడా ఆ గురువుగారి మనస్సులో నేను ఉన్నాను. కాకపోతే నా అవసరం ఎప్పుడు గురువుగారు నన్ను
అప్పుడు పిలవలేదు. నా అవసరం వచ్చింది, గురుగారు నన్ను వీళ్ళందరూ పరిచయం చేశారు అని నేను చాలా సంతోషపడ్డాను. అంటే నేను ఏమనుకున్నాను, అయ్యో నాకు ఈ భాగ్యం దొరుకుతలేదు అనుకున్నాను. కాకపోతే గురుగారికి నేను 2014 నుంచే తన మైండ్లో ఉన్నానని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఒక్క విషయం సార్, ఇప్పుడు సారు ధ్యానం చేసి ఎంతోమందిని ధ్యానులుగా తీర్చిదిద్దారు, శాకారులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారు? నేను ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తూ మా కాటారంలో పిరమిడ్ నిర్మాణం చేయాలని కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. దానికి ఒక 5 లక్షల రూపాయలు డొనేట్గా నేను ప్రకటించి కూడా 3 years అయింది. కొంచెము మాకున్నటువంటి ఒత్తిడి వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. పిరమిడ్ నిర్మాణం కూడా కాటారంలో చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు సర్వత్వ పిరమిడ్ ఏదైతే భూపాలపల్లి ఉందో అక్కడ మన రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు అక్కడ నెల కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తను కూడా ఎప్పుడు చెప్తా ఉన్నారు, రవి మాస్టర్ గారు రామకృష్ణ కూడా చెప్తా ఉన్నారు, ఆ డివిజన్కు మీరు కాటారంలో ఒక నిర్మాణం చేయండి, అటు ఒకటి ఉండాలి మీకు, అక్కడ వాళ్ళంతా అక్కడ రావడానికి బాగుంటుంది అని తను కూడా చెప్తా ఉన్నారు. మేము పత్రి గారి ఆశయ సాధనలో భాగంగా ఇక్కడ కూడా నిర్మాణం చేయాలి ఒక పిరమిడ్ అని మేము ఆలోచనలో ఉన్నాము. ఇంకొక విషయం, మీరు జిల్లా ప్రెసిడెంటా మండల ప్రెసిడెంటా సేవాదళలో కూడా మీరు ఉన్నారని తెలిసింది. దాన్ని సేవాదళ గురించి మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? కడతల్లో ఏమైనా ప్రోగ్రాం జరిగినప్పుడు మా స్టేట్ అధ్యక్షులు ధ్యాన గద్దర్ గారు కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మేము ఇక్కడ నుండి కానీ అక్కడ కడతల సేవ చేయడానికి కానీ ఎక్కడ ధ్యానం క్లాసులు జరిగినా, ఇప్పుడు మన గోదావరికంలో ధ్యానం క్లాస్ జరిగింది, మేము వెళ్ళాము. అక్కడ సమయానికి పని వాళ్ళు రాలేదు, మేము దాని గురించి ఆలోచించలేదు. కూరగాయలు కోసినాము, బోళ్ళు కడిగినాము, అన్నీ చేసిన పనులు. అది కాకుండా ఒక పని చేస్తాము, ఒక పని చేయమని కాదు, ఈ ధ్యానం క్లాసులు పెట్టిస్తాము, విస్తృతంగా ప్రచారం చేస్తాము, నెక్స్ట్ ఇట్లాంటి పనులు చేస్తాము, డబ్బులు కలెక్ట్ చేస్తాము, డబ్బులు ఇస్తాము. ఇవన్నీ కూడా చేసి ఏదో ఒక సమయంలో ఏది చేసినా మొత్తం మీద గురుగారి ఆశయ సాధన ముందుకెళ్ళాలి. ఆశయ సాధన ఎందుకు ముందుకెళ్ళాలి అంటే నా లోపల వచ్చినటువంటి మార్పు నా ఒక్కనికే కాకుండా అందరికీ అందాలని నాకు ఆలోచన. అంటే సేవాదళ్ అంటే గ్రామాల్లో పోయి మీరు వాళ్ళకి ప్రజలకి ఎలా ఏంటి ఏ సేవ చేస్తారు? మీరు స్కూల్స్కి వెళ్తారా ఏంటి? మీరు చేసే సేవ ఏంటి? మా స్టేట్ అధ్యక్షులు మొన్ననే చెప్పారు, ఇప్పుడు 2025 నుంచి కొంచెం విజన్ మొత్తం మారుస్తుంటాను. ధ్యాన గద్దర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే స్కూల్ అడాప్ట్ చేసుకోవాలని చెప్తున్నారు, గ్రామాన మొక్కలు నాటాలని చెప్తున్నారు, నెక్స్ట్ ధ్యాన ప్రచారం చేయాలని చెప్తున్నారు. ఇవి కూడా మేము మా స్టేట్ అధ్యక్షులు వాళ్ళ మాటను మేము కూడా ముందు తీసుకెళ్ళాలని చూస్తున్నాం. ఓకే సార్, లాస్ట్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను వింటున్నాం, ఎంతోమంది పిఎంసి ప్రేక్షకులు చూస్తున్నారు. కొత్తగా ఒక ధ్యాని వస్తే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజే వచ్చారు మీ ముందుకు, నాకు ధ్యానం నేర్పండి. ఖచ్చితంగా వాళ్ళు ధ్యానంలో రావాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు రాగానే మీరు మాంసాహారం మారాలి అవి అని వాళ్ళకి ఏం చెప్పము. మీరు ధ్యానం చేయండి, ఒక 90 days చేసి చూడండి, వాళ్ళప్పుడు మార్పు స్టార్ట్ అవుతుంది. ధ్యానం కుదరట్లే అవి అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్ళని ఇలా ఇవి చేస్తే బాగుంటుంది, అప్పుడు నీకు ఎలా ఉంటుందో ఆలోచించు అని చెప్పడం. 90 daysలో వాళ్ళకు 100% మార్పు వస్తుంది. ఆ మార్పుతోటి వాళ్ళు అట్నే కంటిన్యూ అవుతారని ఆ దృఢ సంకల్పంతో వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. 90 daysలో 100% మారుతారు వాళ్ళు. మీరు సేవాదళ్ ఏంటి, మండల ప్రెసిడెంటా జిల్లా ప్రెసిడెంటా? నేను సేవాదళ్ జయశంకర్ జిల్లా అధ్యక్షులుగా 2018లో రాయ్ మాస్టర్ గారు నన్ను నియమించడం జరిగింది. పిఎస్ఎస్ఎం ఆశయ సాధన కోసము. అది నేను రహీం మాస్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో 2018 నేను ముందుకు తీసుకెళ్తున్నాను. లాస్ట్గా ఈ పిఎంసికి మీరు ఏమన్నా కార్యక్రమాల ముందు తీసుకెళ్తున్నారా? పిఎంసి గురించి ప్రజల్లోకి తప్పకుండా పిఎంసీ చెప్తున్నాం. పిఎంసీ ఛానల్ కూడా అందరికి యూట్యూబ్లో చూసుకోమని చెప్తున్నాం. పిఎంసీ ఛానల్ డౌన్లోడ్ చేసుకొని చెప్తున్నాము. మన కడతాల్లో జరిగిన ప్రోగ్రామ్స్ కూడా అక్కడ రాని వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇలా మీరు ఇక్కడే చూసుకోవచ్చు అని చెప్పినా మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇక్కడ టీవీలో చూస్తూ మేము కడతాల్లో ఉంటే కూడా మా ఫోన్లు చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూడండి, ఒక్క వ్యక్తి మరి ధ్యానిగా మారితే ఎంత అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయో. మరి పిరమిడ్ కట్టాలని, పిరమిడ్ నిర్మాణం చేయాలని చెప్పేసి మరి దానికి 5 లక్షల రూపాయలు కూడా నేను ప్రకటన చేశాను పిరమిడ్ నిర్మాణానికి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక మాస్టర్తోని మరి వారి యొక్క అనుభవాలు తీసుకున్నాం.
ధ్యాన భారత కార్యక్రమంలో కంటిన్యూగా ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందాం. చెప్పండి సార్ మీ పేరు. నా పేరు ఎమ్మెల్యేన్ మూర్తి. ఎమ్మెల్యేన్ మూర్తి గారు మన ముందున్నారండి. వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. ఈ ధ్యాన మార్గంలోకి తీసుకువచ్చినటువంటి గౌరవనీయులు మా అన్నయ్య అయినటువంటి భూపాలపల్లి జిల్లా సేవాదళ అధ్యక్షులు రమేష్ బాబు గారు, ఆ తర్వాత పరిచయమైనటువంటి మాస్టర్ రహీం సార్, తర్వాత రామకృష్ణ గారు జిల్లా అధ్యక్షులు, వీరి తర్వాత ఎందరో మాస్టర్స్ని కలుసుకున్నాను. ఈ ధ్యానం అనేది ముందుగా మనం అలవరుచుకుంటే ప్రశాంతత చేకూరుతుంది. ప్రశాంతతతోటి మన మనసు ఒక దగ్గర నిలవడం ద్వారా ఆరోగ్యానికి కూడా చాలా ఉపకరిస్తుంది. ఈ మార్గము నేను 3 సంవత్సరాల క్రితము వచ్చాను. మొదట సుభాష్ పత్రిజీ గారి నుంచి తెలుసుకున్నాను. కానీ ఆ పత్రిజీ గారిని నా దురదృష్టం వలన దేహం వదలడంతో కలవలేకపోయాను. ఆ తర్వాత ధ్యాన మార్గంలో ఉంటూ మొత్తము మొదటిసారిగా శాకాహారిగా మారాను. శాకాహారం మారడంతో పాటు ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, మన ఈ 3 కార్యక్రమాలు పిఎస్ఎస్ఎం ద్వారా ఎంచుకున్నామో వీటి ద్వారా మనం చైతన్యం కలిగించడంతో పాటు మనము చైతన్యం చెందాలనే ఉద్దేశంతో పిఎస్ఎస్ఎంలో భాగస్వామిగా ఉంటూ నేను కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. తొలుతగా ఈసారి మొదటగా మన కడతాల్లో జరిగినటువంటి ఈ సంవత్సరం ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. 3 రోజులు అక్కడ ఉన్నాము. ఆ కార్యక్రమాలను చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంటంటే, మానవ జన్మ ఉన్నప్పుడు తప్పకుండా వీలు లేదు అనుకుంటూ మనం వెనుకంజ వేయకుండా వీలు కలిగించుకొని అక్కడ జరిగే 12 రోజుల ప్రోగ్రాం లోపల పాల్గొని మనము ముక్తిని పొందాలనే మా సంకల్పం నేను నెరవేర్చుకున్నా. అటువంటి కార్యక్రమాలు అక్కడ వినడము, జ్ఞానము తీసుకోవడము, జ్ఞానం ఒకరికి బోధించడం కూడా నేర్చుకోవచ్చు. ధ్యానం అనేది కూడా బాగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి మాస్టర్స్కే కానీ ఎవరికే అయినా కానీ జరిగిన మహా అన్నదానం కార్యక్రమం అయితే ఎక్కడ మనం చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేం. ఎందుకంటే సుమారు 1,00,000 మందికి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అన్నదాన కార్యక్రమము, ఎంత మంచిగా రుచికరమైన భోజనము మనము స్వీకరించామో అది మనం మాటలలో చెప్పలేము. అక్కడ ఒక్కరు అనుభవిస్తే 1,00,000 మందికి చెప్పచ్చు. అలాంటి కార్యక్రమము అక్కడ ఎవరికి ఏ చిన్న పొరపాటు జరగకుండా 1,00,000 మందికి అక్కడ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషమైన విషయము. ఎంత మాత్రమైన శక్తి అక్కడ ఉంటే మనం ఇలాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమము ఆ పత్రిజీ గారి ఆశీస్సులతో నడుస్తుందో అక్కడి వెళ్ళిన వారికి అర్థమవుతుంది. అక్కడ మనలాంటి సాధకులే కాకుండా విఐపీలు కూడా, ఆ పెద్ద పెద్ద విఐపీలు కూడా అక్కడ పాల్గొంటూ ఆ ఉత్తేజాన్ని పొందుతున్నారు, అక్కడ జ్ఞానాన్ని పొందుతున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటిదైనా ఈ పిఎస్ఎస్ఎంకు సేవ చేయాలనే ఉద్దేశం కూడా వారికి కలుగుతోంది. ఆ బాటలోనే మేము కూడా నడుస్తూ ఇక్కడ మన భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది కార్యక్రమాలు విస్తృతంగా మన రామకృష్ణ అధ్యక్షుల వారు, మా కాటారం సబ్ డివిజన్లో మన జిల్లా సేవాదళ అధ్యక్షుడు రమేష్ బాబు గారు కూడా ఎంతో శ్రమ కోర్చి, మన మండల శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మిగతా సాధకులందరూ కూడా ఐకమత్యంతో ఈ ప్రాంతంలో పిఎస్ఎస్ఎంను విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారి బాటల్లోనే నేను కూడా సహకారం అందిస్తూ ముందుకు నడుస్తున్నాను. ఇక్కడ కూడా కాటారంలో పిరమిడ్ చేయాలని సంకల్పం చేపట్టిండ్రు. ఆ పిరమిడ్ అవుతే ఇక్కడ ఇంకా కూడా అందరికీ ఈ ధ్యానం అలవాటు పడతారు కూడా. అంతేకాకుండా ఈ జిల్లా ఇంతకుముందు నేను ప్రారంభమైనప్పుడు జిల్లాలో ఒక కార్యక్రమం ఉండేది. ఇప్పుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కమిటీలు వేయడము, ప్రతి నెల ప్రోగ్రాం నిర్ణయించడము, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రహీం సార్ కూడా ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళాలి, మనం ఇప్పించాలి అని సార్ కూడా అందరినీ ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమమైనా వెళ్ళాలి అంటున్నారు. ముఖ్యంగా ఈ గత నెల లోపల కట్ట కళాధర్ రెడ్డి గారు తోటి మా దగ్గర
మా రమేష్ బాబు గారు చేయించినటువంటి కార్యక్రమము చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఆ కార్యక్రమం ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా ఈ ధ్యాన మార్గం బాగుంది, దీన్ని మనం అలవర్చుకోవాలని చెప్పి అన్నారు. కళాధర్ రెడ్డి సారు ఆ ప్రోగ్రాం చాలా మందికి ఉత్తేజపరిచింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము వీలైనంత మేరకు మండలంలో లేదా వివిధ గ్రామాలలో మేము ఎక్కడో ఒక చోట ప్రోగ్రాం నిర్వహిస్తూ అందరినీ ఆరోగ్యవంతులుగా చేయడంతో పాటు ప్రశాంతత, సమాజంలో ప్రశాంతత ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాలు మునుముందు పెంపొందించేలా ఈ చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నాను. సార్, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు చెప్పారు. మరి మీరేం చేస్తున్నారు? ఎంతమంది మనుషుల్ని ధ్యానులుగా తీర్చిదిద్దారు? నేను ధ్యాన మార్గంలోకి వచ్చినాక మొదట నేను మారాను. మా ఇంట్లో మా భార్య శ్రీమతి కూడా మారింది. మా పిల్లలు కూడా అదే వైపు అదే బాటలో పయనిస్తున్నారు. నేను ఒక జర్నలిస్ట్గా ఇక్కడ 1989 నుండి వివిధ దినపత్రికల్లో పనిచేస్తున్నాను. మన కార్యక్రమాలను ఎవి జరిగినా ఎక్కడ జరిగినా కూడా నేను ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ వీటిని మన పత్రికల ద్వారా కూడా ప్రచారం నిర్వహిస్తున్నాను. తెలుగు లోపల దిశ డిజిటల్ మీడియా ద్వారా, ఇంగ్లీష్ పేపరు దక్కన్ విజన్ ద్వారా మన కార్యక్రమాలన్నింటినీ కూడా విపులంగా అందరికీ అర్థమయ్యే రీతిగా ప్రచారం చేస్తూ నా బాధ్యత, నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. సార్, ఈ కాటారం విలేజ్లో ఏమన్నా పిరమిడ్ నిర్మాణాలు ఉన్నాయా సార్? ఇప్పుడు ప్రజెంట్ పిరమిడ్లు కట్టి ఉన్నాయా? ఇక్కడ మా వరుస కొడుకు చిట్టూరు రవి అని పిరమిడ్ ప్రారంభించారు. అది మా నిర్మాణం మధ్యలో ఉంది. ఇంకొకటి పెద్ద ఎత్తునే ఒకటి మన సేవాదళ అధ్యక్షులు చెప్పినట్టు పిరమిడ్ నిర్మించాలని ఒక సంకల్పం, దృఢ సంకల్పం ఉంది. దానికి వీరు 5 లక్షలు, మన బచ్చు ప్రకాష్ అని మన ప్రధాన కార్యదర్శి, మండల ప్రధాన కార్యదర్శి వారు కూడా ఒక 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. దీన్ని పిరమిడ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మేము నిర్ణయించుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఒక ధ్యానిగా మారితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ధ్యానులుగా తయారు చేసి అందుట్లో పోలీసు ఉంది, జడ్జీలు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో జర్నలిస్టులు కూడా ఉన్నారు. అంటే ఎవరు ఏ భాగంలో వాళ్ళకు వృత్తిలో ఉంటే ఆ నైపుణ్యంతో ప్రతి వాళ్ళు కూడా ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటిది ఒక జర్నలిస్టు మన ముందుకు వచ్చేసి వారు ధ్యానిగా ఉండి ధ్యానంలో అన్ని విషయాలు తెలుసుకొని ప్రతి దాంట్లో కూడా నేను ధ్యాన ప్రచారం చేస్తున్నానండి, పేపర్లో వేపిస్తున్నాను, టీవీలో వేపిస్తున్నాను, నా కర్తవ్యం నేను చేస్తున్నానని చెప్పారు. మరి ఎంత గొప్ప విషయం ఇది. ఇంకొక మాస్టర్తో మనం ధ్యాన భారత కార్యక్రమంలో ఉన్నాం. ఇంకొక మాస్టర్తో మనం వారి యొక్క సంగతులు తీసుకుందాం. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు ఉన్న వంశవర్ధన్ రావు. వంశవర్ధన్ రావు గారు మన దగ్గర ఉన్నారండి. వారి మాటల్లో మనం విందాం. నేను ధ్యాన సాధకుణ్ణి. నాకు ఈ పిఎంసి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ధ్యాన భారతి ఛానల్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను 2018లో అనంతుల రమేష్ బాబాని మా దగ్గరి మిత్రుడు, అతనితో నేను ఈ భూపాలపల్లి వరకు పోయేద్దాం రమ్మంటే ఉట్టిగానే పోతే నన్ను ఒక రహీం సార్ ఇంటికి తీసుకుపోయి వారి ఇంట్లో పిరమిడ్ ఉంటే వారి ఇంట్లో కూర్చున్నప్పుడు మాకు ఒక అనుభూతి జరిగి ఆ 2018 నుండి ఇప్పటి వరకు ధ్యానములో ఏకాగ్రతతో మేము పనిచేస్తూ, నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి 1 గంట ధ్యానం చేసిన తర్వాతనే వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోతుంటా. ఈ ధ్యానము ఫస్ట్ మేము ఇక్కడ భూపాలపల్లిలో పిరమిడ్ స్థాపించినప్పుడు అప్పుడు పత్రిజీ గారు వస్తే అనంతుల రమేష్ బాబు మేమందరం కలిసిపోయినాము. అప్పటి నుండి మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ధ్యానం అంటే ఏంది, ధ్యానం గురించి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ మా సాయశక్తుల ఇతరులకు తెలియజేస్తూ ఏ విషయం ఉన్నా ప్రతిదానికి ముందుండి మా యొక్క కర్తవ్యాన్ని మేము నెరవేరుస్తూ మా ఆరోగ్యరీత్యా మాకు కూడా
ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని మా సాయశక్తులు ఇంకా కొంతమందికి తీసుకొని వెళ్ళి వారికి కూడా మా యొక్క అనుభూతిని తెలియజేయాలని చెప్పుకుంటూ మేము ప్రతి ఒక్క పిరమిడ్ ఎక్కడ ఉంటే అక్కడికి పోయి దాని యొక్క ఏంది ఈ పిరమిడ్ యొక్క ఎంతవరకు దీన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము తప్పకుండా ఎక్కడ కార్యక్రమం ఉన్నా, మొన్న ఇక్కడ టెంపుల్లో కూడా అనంతుల రమేష్ బాబు పెద్ద మొత్తంలో వీళ్ళంతా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే దాన్ని కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ ఉండి దీని యొక్క ఏంది అని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా మేము ముందుకు వెళ్ళి మా సాయశక్తుల గ్రామాలలో కూడా మేము ముందుకు తీసుకువెళ్ళి మా సాయశక్తులు మేము దీన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన మరి మీ యొక్క అనుభవాలు చెప్పారు. ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందాం. అమ్మా రాండి. మరి గృహిణికే పరిమితం కాకుండా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి గృహిణులకి పత్రిసారు ఒక పెద్ద పేటేశారు. మరి ఈ రోజున గవర్నమెంట్ కూడా పర్సంటేజ్ అని చెబుతున్నారు. కానీ పత్రికారు ఎప్పుడో మరి ఆడబిడ్డలకి పెద్ద పేటేశారు. పిఎస్ఎస్ మూమెంట్ అంటేనే మరి గృహిణులది. ఒక ఇంట్లో ఒక తల్లి మరి ధ్యానం నేర్చుకుంటే ఆ కుటుంబం మొత్తం కూడా ధ్యాన మార్గానికి వస్తుంది అనేది మరి సార్ ఎప్పుడో చెప్పడం జరిగింది. మరి అలాంటి మరి స్త్రీమూర్తి మన దగ్గర ఉన్నారు. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మహదేవ్పూర్ నుండి వచ్చానండి. మహదేవ్పూర్ నుంచి మన దగ్గరకు వచ్చారు. అమ్మా, మీ పేరు చెప్పండి. గుడాల అరుణ అండి. గుడాలి అరుణ గారు. ఓకే అమ్మా, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ధ్యాన అనుభవాలు, ధ్యానంలో రావతలకి ఎలా ఉన్నారు? పిఎంసి వాళ్ళు ప్రేక్షకులు ఇప్పుడు లైవ్ వెళ్తుంది, మన ఇద్దరం ఇక్కడ కూర్చొని లైవ్ చూస్తున్నారు ఎంతో మంది. మరి మీ యొక్క అనుభవాలు లైవ్ ద్వారా చెప్పండి. నేను గత 1 సంవత్సరం నుండి ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. నాకు ముందుగా కాటారంలోని అనంతుల రమేష్ బాబు గారు ఇక్కడ మా కాటారంలో శాకాహార ర్యాలీ జరుగుతుంది, మీరు రండి అని ఆహ్వానించి మాకు పరిచయం చేశారండి. ఆ రోజు ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా చాలామంది ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది గ్రామస్తులు కూడా ఉన్నారు. ఈ ధ్యానం నాకు ఆ రోజే పరిచయం. అంటే మామూలుగా స్కూళ్ళల్లో బయట ధ్యానం చేయటం చూస్తాను, కానీ దానివల్ల ఉపయోగము ఏంటి అనేది నాకు సవివరంగా తెలియదు. ధ్యానం చేస్తే బాగుంటుంది అని మాత్రమే తెలుసు, కానీ పూర్తి లోపలి విషయాలు నాకు అంతగా తెలియదు. వారే నాకు పరిచయం చేశారు. ధ్యానము అనేది చేయటం వల్ల మానసిక ప్రశాంతత, శారీరకంగా కూడా ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయని తెలుసుకోవడం జరిగింది. తర్వాత ధ్యానం గురించి ఆలోచిస్తుంటే దీంట్లో ఓన్లీ ఈ పిఎంసి ఛానల్ ద్వారా కూడా ధ్యానం గురించిన విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ధ్యానం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం వాళ్ళు, అలాగే ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ధ్యానాన్ని అధికారికంగా ఆమోదించడం జరిగింది. అలాగే నాకు ముందుగా రమేష్ బాబు గారు పరిచయం చేశారు. తర్వాత మా మహదేవ్పూర్లో బుస్సా సునీత మాస్టర్ గారు, ఆర్కే అంటే రామకృష్ణ సార్ గారి ద్వారా క్లాసులు నిర్వహించడం జరిగింది. వారు ధ్యానం గురించి అనర్గళంగా, అద్భుతంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మమ్మల్ని అక్కడ ధ్యానులుగా తయారు చేయడం, అలాగే ఇక్కడ భూపాలపల్లిలో ఉన్న సర్వాత్మ పిరమిడ్కి తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. ఈ డిసెంబర్లో 21 నుండి 31 కడతాల్లో కొన్ని ధ్యాన మహాసభలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. అయితే అక్కడ కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను, కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళకి కొన్ని అనుభవాలు కూడా జరిగినవి అని చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళకి కాలి పట్టిపోయిందంట. అయితే వాళ్ళు అంతా వెతికిందంట, ఇంతమందిలో నాకు దొరుకుతుందా అని అనుకున్నారట. కానీ ధ్యానం చేస్తుంటే వాళ్ళకి మీరు పడుకున్న బట్టలలోనే అక్కడ చెద్దర్లలో ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఒకసారి ఎలాగైనా వెళ్ళి చూడండి అని చెప్పారట.
మళ్ళీ వెళ్ళి చూసేసరికి అక్కడే కాలి పట్టి ఉందట. అంటే ధ్యానం వల్ల వాళ్ళు చెప్పేది సార్ వాళ్ళు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏం జరిగిందో కూడా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది దానికి నాకు నిదర్శనంగా అనిపించిందండి. అంటే ధ్యానం వల్ల శారీరక రుగ్మతలు పోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది అని వీలైనప్పుడల్లా నేను ఈ పిఎంసి ఛానల్లో పత్రిజీ గారి మ్యూజిక్ ఒకటి వస్తుంటుంది కదా, దాన్ని పెట్టుకొని కూర్చోవటము, లేకుంటే రకరకాల మాస్టర్స్ చెప్తూ ఉంటారు కదా, వాటిని పెట్టుకొని కూర్చుంటానండి. అది పెట్టుకొని. ఇప్పుడు మీరు మొదటగా మీకు ధ్యానం చెప్పిన వాళ్ళు ఎవరు? మొదటి గురువు ఎవరు? రామకృష్ణ గారు. పరిచయం చేసింది రమేష్ బాబు గారు, కూర్చోబెట్టింది మాత్రము రామకృష్ణ గారు. ఇప్పుడు రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటారా, రమేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటారా? చెప్పుకోండి. మరి మీ గురువులు ఎవరు? వాళ్ళిద్దరిలో ఎవరు నిర్ణయించుకుంటారు? ఇద్దరు, వారిద్దరికి థ్యాంక్స్. చెప్పు, వాళ్ళు వింటున్నారు, చెప్పండి. రమేష్ బాబు గారికి, రామకృష్ణ మాస్టర్ గారికి, నెక్స్ట్ బుస్సా సునీత గారికి కూడా థ్యాంక్ యూ. మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఆరోగ్యం పరంగా వచ్చారా? ఆరోగ్యం సరిగలేదని మంచిగానే ఉండి ఆరోగ్యంలో ఉండి మరి దీన్ని ముందుకు ఇంకా ఎంతో కార్యక్రమాలు నేర్పించాలని వచ్చారా? నేను ఆరోగ్యంగానే ఉన్నాను, కానీ వాళ్ళు చెప్పే విషయాలకి, నేను దీంట్లో విన్న విషయాలకి నేను ఆకర్షితురాలినయ్యి ధ్యానంలోకి రావడం జరిగింది. నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా ధ్యానం వల్ల ఇలా క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు కూడా పోతున్నవి అని ఇవి ఛానళ్లలో చూడడం జరిగింది. కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాలు కూడా చెప్తున్నారు. దాన్ని బట్టి నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీరు వింటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నిజం అనిపిస్తుందా, అబద్ధం అనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతతనైతే ఉంటుంది. ఒకవేళ నిజం కాకపోయి ఉంటే ఎంతమంది రాజకీయ నాయకులే కానీ, అధికారులే కానీ, ఎవరైనా కూడా దీన్ని ఇంత ప్రచారం చేయరు, అనుభవించరు, వాళ్ళు దీని గురించి ఆలోచించరు. కాబట్టి ఇది పూర్వకాలం నుండి కూడా ఉంది. ఎందుకంటే దేవతలు కానీ, ఎవరైనా కూడా రాక్షసులు కానీ, దేవతలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఏమన్నా పొందాలి అంటే తపస్సు చేసేవాళ్ళు. తపస్సు అంటే ఒక రకంగా ధ్యానమే. ఆ ధ్యానంలో వాళ్ళు ఆరాధించటం. అంటే ఇప్పుడు ఈ ధ్యానంలో ఎవరిని మనము ఆరాధించకపోయినా, ధ్యానించకపోయినా, శ్వాస మీద ధ్యాస పెట్టే ఉంటే మనం కోరుకున్నవన్నీ, అంటే ఆరోగ్యంగా కానీ, ఆరోగ్యము ప్రశాంతత అనేది చేకూరుతుందని ఇప్పుడు మన రామకృష్ణ మాస్టర్ కానీ, పత్రిజీ గారు కానీ చెప్పడం జరుగుతుంది. అప్పుడు అంటే దానికి దీనికి లింక్ అనేది కనపడుతుంది అని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారు. మరి మీరు ఎంతసేపు చేస్తున్నారు ధ్యానం? ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి 1 అవర్ అట్లా చేస్తున్నానండి. రోజు చేస్తున్నారు? వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. పత్రి సార్ని చూసారా మీరు ఎప్పుడైనా? అంటే ప్రత్యక్షంగా చూడలేదు కానీ యూట్యూబ్లోనైతే చూస్తున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చూడలేదు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే నమ్మకం మీదనే ఇంత వ్యాప్తి అనేది జరిగింది. అంటే ఎందుకంటే ఎవరైనా ఎదురుగా ఉండి చెప్తేనే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ అతను ఎదురుగా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఆయన యొక్క మాటలకి, తన అనుభవాలకి ప్రభావితమై ఇంతమంది వ్యాపించిండ్రు. అంటే దాంట్లో వాస్తవం అనేది ఉంది. రామకృష్ణ గారు చూశారు, రమేష్ గారు చూశారు గురువు గారిని, మీరు చూడలా. మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను చూడలేకపోయినా అని బాధపడుతున్నారా, లేకపోతే వారి ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? వారిని చూడలేకపోయాను అనేది ఒక బాధ అనేది ఉంటది. కాకపోతే వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క అనుభవాల్ని ఇప్పుడు ఉన్న ప్రత్యక్ష గురువులలో నేను వాళ్ళని చూడగలుగుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఇంకొక మహిళతోనే మనం తీసుకుందాం. మరి చూశారు కదండి, ఒక మహిళ, ఈ వంటింటికే పరిమితమైన మహిళని మరి పత్రిసారు ఎంతో మందిని మహిళలకు పెద్దపీట వేసి వారి యొక్క ధ్యాన అనుభవాలను, ధ్యానాల గురించి
మరి వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు. అరుణ గారు మేము చూసి స్పందించి, నేను సార్ని చూడలేకపోయినా కూడా ప్రత్యక్షంగా నేను చూడలేకపోయినా కానీ పరోక్షంగా చెప్పే మాటలు, మరి వాళ్ళ గురువుల్ని ఎవరైతే చెప్తున్నారో ఆ గురువులందరినీ ప్రతిసారిని నేను చూసుకుంటున్నాను అని చెప్పేసి ఎంత గర్వకారణంగా చెప్తున్నారు. ఇంకొక మహిళ మన ముందున్నారు, వారితో మనం తీసుకుందాము. అమ్మా మీ పేరు చెప్పండి. బుస్స సునీత, మహదేపూర్. సునీత మేడం మన దగ్గరకు వచ్చారు. అమ్మా నమస్తే. మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు, మీ యొక్క ధ్యాన అనుభవాలు చెప్పండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారం. 4 years అవుతుంది. అప్పుడు కరోనా టైంలో నాకు ఒకరు క్లాస్ పంపారు. క్లాస్ పంపి చేయమంటే 2 years చేసిన. దాంతో రిజల్ట్ చాలా ఉండే. అందరికీ చెప్పాలి అని ఉండి తపన. కాకపోతే ఇట్లా యూట్యూబ్లో పిరమిడ్ ఉంటుంది, మాస్టర్లు ఉంటారని తెలియదు. ఒక క్లాస్ పెట్టుకుని చేసేది, అందరికీ చెప్పాలి చెప్పాలి అని ఉండేది. అనుకోకుండా అనంతుల రమేష్ బాబు గారు కాళేశ్వరంలో కలిశారు. ఇట్లా ధ్యానం చేస్తారని తెలిస్తే తన కొరకు ఉండి చూస్తే నన్ను పరిచయం చేసిండు, ధ్యానం గురించి చెప్పిండ్రు. ఇట్లా గ్రూపులలో జాయిన్ చేయించారు, పిరమిడ్ ఉంటుందని చెప్పిండ్రు. అప్పుడు పిరమిడ్కి వెళ్తే రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. ఆ మాస్టరు పిలుస్తారు ఎప్పటికీ. అందరినీ తీసుకొని పిరమిడ్కి వెళ్తాను. ఇక్కడ మాదేపూర్లో కూడా ఒక 30 మెంబర్స్కి ఎక్కువనే ధ్యానం చేపిస్తున్నా అందరితో. 4 years. ఇక ఎవరితో నేను ఎక్కువ మాట్లాడను. ఈ ధ్యానం గురించి అయితేనే మాట్లాడతాను. బంధువులలో కూడా అంతే. ఇక ధ్యానం గురించి చెప్పడం, ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఏమైనా మాట్లాడితే ధ్యానం గురించి చెప్తుంది కానీ వేరే మాట్లాడదు అని. అమ్మలక్క కబుర్లు ఏం చెప్పరు, ధ్యానం కబుర్లే చెప్తారు మీరు. మరి ధ్యానం ఎంతసేపు చేస్తారు మీరు రోజు? డైలీ మార్నింగ్ 1 hour చేస్తా, రోజు చేస్తా, కంపల్సరీ చేస్తా. మీరు రోజు ధ్యానం చేస్తున్నారు అంటే బయట చేస్తే మంచిగా ఉంటుందా, పిరమిడ్లు చేస్తే మంచిగా ఉంటుందా, మరి సామూహికంగా మీరు అందరు కలిసి చేస్తే బాగుంటుందా? ఇంట్లో ఒకదాన్ని చేస్తా, కాకపోతే అందరితో సామూహికంగా చేస్తే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కదా అని అందరితో చేపించి నేను కూడా వెళ్తా, క్లాసులు పెట్టి చేపిస్తా అందరితో. అందరికి కూడా లేదు, భూపాలపల్లికి రావడమే. మీకు ఎంత దూరం ఉంటుంది? భూపాలపల్లి 30 kilometers ఉంటుంది. అంటే మీరు రోజు రావటం ఇబ్బంది కదమ్మా. మీ ఊరు నుంచి 30 kilometers అంటే ఆడపిల్లలు రావటం అంటే చాలా, రాత్రిపూట కూడా రాలేరు కదా. మరి రోజు వచ్చి భూపాలపల్లి వచ్చి ధ్యానం చేస్తారా? ప్రోగ్రామ్స్ ఉన్న రోజు వస్తాం, ఏదైనా ప్రోగ్రామ్ ఉన్న రోజు అందరం వస్తాం. బస్ స్టాండ్కి దగ్గరే ఉంది. ఈ మళ్ళీ 7 వరకు ఇంటికి వెళ్ళేటట్టు వెళ్తాం. అట్లా మీరు కొత్తగా మీ ముందుకు వచ్చి ఈరోజు ఇప్పుడే వచ్చారు, ధ్యానం ఆంటీ అని నీ దగ్గరకు వచ్చారు, ఒక పాప వచ్చి. మీరు ఆ పాపకి ఎలా మీరు ధ్యానం నేర్పిస్తారు? ధ్యానం చేసుకుంటే పిల్లలైతే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచిగా ఉంటుంది, చేసుకోండి. స్కూల్లో పిల్లలు సార్లు కొట్టారు అని చెప్తే వాళ్ళు విని చేస్తారు ఇంటి దగ్గర పిల్లలు. ఇక పెద్దవాళ్ళకైతే మానసికంగా బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, ఆర్థికంగా ఆరోగ్యంగా అన్నిటికీ బాగుంటుందని చెప్తుంటా. ఒక వ్యక్తి 3 hours చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు కొత్త కదా 1 hour చేపిస్తా. చేపిస్తా అందరూ. అంటే ఇంట్లో ఉంటే నేను 1 hourకి ఎక్కువ కూర్చుంటా. బయట కొత్తగా వచ్చిన వాళ్లకు ఫస్ట్ స్టార్టింగ్ 15 minutes అని చెప్తా, తర్వాత ½ an hour, తర్వాత 1 hour కూర్చోబెడతా. 30 members అవుతారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక గృహిణి మరి ధ్యానిగా మారితే వారి యొక్క తపన చెప్పాలా, నేను కూడా ఏదైతే ఆనందాన్ని పొందినో ఇతరులు కూడా ఆనందం పొందాలా అని చెప్పేసి చెప్తున్నారు. మరి స్కూల్ పిల్లలైతే స్కూల్లో టీచర్స్ కొట్టరు, మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పటం అంటే ఎవరు ఎలాగ వస్తే, ఒక గృహిణి వస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు బాగుంటాయని చెప్పటం అంటే ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమైంది, అన్నీ కూడా మారిపోతాయని చెప్పి చెప్తున్నారు. మరి మరొక గృహిణితోని మనం ఈరోజు మాట్లాడుకుందాం ధ్యాన భారత కార్యక్రమంలో. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు ఉన్నారు మన దగ్గర. మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు, ధ్యానంలో మీకు ఎలా అనిపిస్తుంది, మరి ఈ ధ్యానాన్ని మీరు ఎంతమందికి చెప్పారు, మీ అనుభవాలు
ప్రేక్షకులు ఎంతో మంది చూస్తున్నారు ఇప్పుడు లైవ్లో. మీతోని మరి వాళ్ళ విశేషాలు మిమ్మల్ని చూసి మారిపోవాలని ఎంతో మంది అనుకుంటున్నారు. మరి మీకు యొక్క అనుభవాలు చెప్పండి. పత్రిజీ గారికి కృతజ్ఞతలు. నాకు ఫస్ట్ సునీత ఆంటీ గారు చెప్పారు మహాదేపురు 1 year అవుతుంది నేను చేయబట్టి. వాస్తవానికి నాకు మానసికంగా బాగా ఉండే డిప్రెషన్ లాగా నేను సెట్ అయిపోయినా. 1 hour చేస్తాను నేను పొద్దున మార్నింగ్. అప్పుడు ఆర్థికంగా కూడా కొంచెం ఇబ్బంది ఉండే నాకు. ఇప్పుడు ఓకే అన్ని బాగున్నాయి. ఆరోగ్యం అయితే ఫస్టే బాగుండే, ఇప్పుడు ఇంకొంచెం బాగుంటుంది. ఇక అంటే ఇక మా ఇంట్లో వాళ్ళు మారలేదు, నేను ఒక్కదాన్ని. మా సార్ కూడా మారిండు కొంతవరకు. ఇక ఇప్పటికైతే బాగానే ఉన్నా. పంపిస్తారు ఇంట్లో కూడా ధ్యానం తను కూడా చేస్తారు, కానీ నాలాగా చేయరు అన్నట్టు. ఇక అట్లా పంపిస్తారు. ఆయన షాప్కి వెళ్తారు, కాటారం వస్తాడు డైలీ షాప్కి. ఇక పంపిస్తారు ఎక్కడికైనా కూడా. ధ్యానం అంటే తనకు కూడా ఇష్టమే కాబట్టి నేను చేయగలుగుతున్నా. శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ మా సార్కి థ్యాంక్స్. శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్. చారి అంటే మా సైడ్ వాళ్ళు ఎవరు రారు, ఇక వీళ్ళతో నేనే వెళ్తాను. నేను ఎవరిని ఇంకా మార్చలేదు. ఇక చెప్తే ఇక అక్క వట్టిగానే వెళ్తుంది అనుకుంటారు మా సైడ్ వాళ్ళు. ఇక ఆంటీ పిలుస్తుంది. పౌర్ణమి ధ్యానం చేస్తాను నేను ఎక్కువ. అమావాస్య రోజు చేసుకుంటా, ఇంట్లో చేసుకుంటా. 4 గంటలకే చేస్తా పౌర్ణమి రోజు ప్రొద్దుట. మీరు ఆరోగ్యంగా డిప్రెషన్లో పోయినా అన్నారు. ఎందుకు, ఏమైంది మీకు డిప్రెషన్? అంటే డిప్రెషన్లో పోలేదు, కొంచెం మానసికంగా ఆలోచనలు ఎక్కువ ఉండే. ఆర్థికంగా పిల్లలు చిన్నోళ్ళు ఉండే అట్లా. ఇప్పుడు అందరు సెట్ అయిపోయినరు. ఇంకా సెట్గా జాబ్ చేస్తుండ్రు 2 పిల్లలు. పెద్ద ఆయన టీచర్ చేస్తాడు, 2వ ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు. అమ్మాయి ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుంది. చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ధ్యానం ఎంతమందికి నేర్పుతున్నారు? ఇంకా మీలో మార్పు వచ్చింది కదమ్మా, మీలో మార్పు వచ్చింది, మీ కుటుంబంలో మార్పు వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయినాయి, పిల్లలు జాబులు చేస్తున్నారు చక్కగా, మీ వారిని నిన్ను పంపిస్తున్నారు. మరి మీరు చెప్పాలి కదా, చెప్పాలి కదా ధ్యానం గురించి, ప్రచారం చేస్తున్నారా? కడతాలకు వెళ్ళిన 2 సార్లు. అక్కడ భోజనానికి చందా వసూలు చేయమంటే అందరు రాసిండ్రు. 2000 చిల్లర తీసుకెళ్ళిన అన్నదానానికి. అట్లా చెప్తే చేస్తారు, కానీ నాతో ధ్యానానికి రారెవరు. మా ఇంట్లో మీటింగ్ పెడితే వస్తారు, వింటారు. 10-15 మంది దాకా వస్తారు ఎప్పుడన్నా చెప్పడానికి. అట్లా ఇక నేను ఎక్కడికంటే అక్కడికి పోతా కదా, వాళ్ళు నాతో రావాలంటే రాలేరు. అట్లా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, చాలా మంది చూస్తున్నారు మనం మాట్లాడేది. మీ మాటలు కూడా చాలా మంది విన్నారు. మీరు ఇప్పుడు కొత్తగా ధ్యానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పండి. కొత్తగా వచ్చే వాళ్ళంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్తే వాళ్ళు చేస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళకి అర్థం అయితే లేదు. ఏ ధ్యానం అంటే ఏదో అట్లా అక్కకు ఏం పని లేదు పోయి కూర్చుంటుంది అని అన్నట్టుగా చెప్తున్నారు. వస్తే నేనైతే ఇట్లా నాకు మానసికంగా మంచిగా ఉంది, ప్రశాంతత ఉంది, నాకు డబ్బు కూడా ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, మీరు కూడా చేస్తే మీకు కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా కానీ మానసికంగా కానీ అని చెప్తా. ప్రతి గృహిణి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏం జరిగింది చెప్పండి. ధ్యానం చేస్తే ఏం జరిగిందంటే ఆరోగ్యం బాగుంది, నాకైతే ఆరోగ్యం బాగుంది, పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. డబ్బు కూడా నాకు అప్పుడు కావాలంటే ఎటైనా ఊరికి వెళ్ళాలంటే డబ్బులు ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఎటైనా పోవాలంటే నాకు ఫ్రీగా వెళ్ళిపోతాను ఎటైనా, డబ్బులు కానీ ఏది కానీ. అప్పుడు అట్లా ఇప్పుడు మంచిగా ఆయన కొంచెం అప్పుడు మందు అలవాటు ఉండే, ఇప్పుడు మొత్తానికే మానేసారు 1 year నుండి. నేను ధ్యానం వచ్చి నుండి ఆయన మొత్తానికే మానేసారు. అదొకటి ప్లస్ పాయింట్, అదొకటి నాకు. ఆయన ఇది పని చేసేది కానీ ఒక 500-600 రూపాయలు ఆయనకే ఖర్చు పెట్టుకునేది. ఆయన 100 రూపాయలు ఖర్చు పెడితే బయట వాళ్ళకు 1000 రూపాయలు ఖర్చు పెట్టేది. అట్లాంటిది ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంత పని చేసిండో అంత ఇంటికే తీసుకొస్తాడు. అదొకటి నాకు మెయిన్ పాయింట్. ధ్యానం వల్ల నేను సాధించేది అదొకటి ఫస్ట్. అంటే నా పిల్లలకు ఒకటి ఇప్పుడు మంచి సంబంధాలు రావాలని ఒకటి ధ్యానం చేస్తున్నా. దాదాపు 1-2 నెలలు అవుతుంది చేయబట్టి. ఈ విషయంగా ఇన్ని రోజులు మా సార్ మారాలని చేసిన,
ఇప్పుడు ఇక మా అమ్మాయికి అయితే ఇప్పుడు 15-20 రోజుల కాండి ఇక మస్తు సంబంధాలు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అమ్మాయికి పెళ్లి చేస్తావా అని. నేనైతే ధ్యానం వల్లనే అనుకుంటాను. ఫస్ట్ పాయింట్ అది. అంటే అప్పుడు ఇంత నాకు ఏది అనిపించలేదు ఫ్రెండ్షిప్లో కానీ ఏది కానీ. ఫ్రెండ్షిప్లో మంచిగా ఉండగానే ఏది అడగలేకపోయేది వాళ్ళను. కానీ ఇప్పుడు ధ్యానంలో కూర్చొని పత్రిజీ గారిని తలుసుకొని కూర్చుంటే ఒక గంట కూర్చుంటాను. ఇక కూర్చొని చేసుకుంటాను నా పని, ఏదో నేనే ధ్యానంలో చేసుకుంటాను. వేరే వాళ్ళతోటి చెప్పుకోవడం పోతలేను అన్నట్టు, ఏది కానీ ఇబ్బంది ఉన్నా అట్లా అట్లా అంత చూడలేదు. అతని మాటలు, అది గురువు గారి కడతాల అన్ని ధ్యానం చేస్తాక 2 సార్లు పోయిన కడతాలు. చూడలే, ఇప్పుడే చూడాలి ఇక. ఆ ఛానల్ చూడలేదు ఎప్పుడు. సునీత ఆంటీ ఆమె ఫస్ట్ ఒక రోజు చెప్పింది, రాజ్యం నీకు మంచిగా ఉంటుంది, నీకు హెల్త్ పరంగా కానీ మానసిక పరంగా కానీ అని. ఎటు పోయినా పిలుచుకపోతుంది నన్ను. ఇక మాదిపుర్ల క్లాసులైనా నాకు చెప్తారు, వెళ్తా. మరి ఎంతో లాభం పొందారు ఇప్పుడు. అంటే మీ కుటుంబంలో అసలుకి ఏదైతే జరగకూడదో అది జరిగి నీ భర్త ధ్యానంలోకి వచ్చారు, ధ్యానంలో మందు బంద్ చేసుకున్నారు. అలాగనే నీ ముగ్గురు పిల్లలకి జాబులు వచ్చినాయి. మరి సునీత ఆంటీ ద్వారా ఇదంతా జరిగింది. సునీత ఆంటీకి ఏం చెప్తారు ఇప్పుడు మీరు? సునీత ఆంటీకి ధన్యవాదాలు. సునీత ఆంటీ నా క్షేమం కోసం పరిచయం చేసినందుకు ఆమెకు ఎప్పుడూ జీవితకాలం కృతజ్ఞతగా ఉంటా. ఓకే. మరి ఇంకా ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లో మీ వల్ల ధ్యానం వల్ల ఎన్నో నీకు లాభాలు వచ్చినాయి. మరి ఈ యొక్క పిఎస్ఎస్ మూవ్మెంట్ పిఎంసి ఛానల్లో ఇవన్నీ, మరి దీనికి మీరు ఇప్పుడు ఎంతో మందిని ప్రతిసారి మార్చారు, మీరు ఎంతో దీంట్లో లబ్ధి పొందారు, మీకు నమ్మకం కుదిరింది అంతా చేయాలని. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్లో? ఒక్క ప్రశ్న చెప్పు. పిరమిడ్ కడుతున్నాం అంటున్నారు కాటారం వాళ్ళు. మేము మాదేపూర్లు అంటే నాకంత తెలియదు. ఎవరైనా కడితే వాళ్ళకి సహాయానికి ఏమన్నా మా ఇంట్లో ఇప్పుడైతే కొనుకొచ్చుకొని పెట్టుకున్నాం. కట్టించుకునేది కావాలంటే ఇంకా ప్రయత్నం చేయాలి. ఇంకా నాకు అనుకున్న పనులన్నీ కావాలి. అయితే చేసి లంచమేం లేదు, అంటే లంచం కోసం కాదు, అంటే ఇప్పటికి మారినాం కదా, ఇంకా కొంచెం మారాలి కదా. నేను పిరమిడ్లు కొనుకొచ్చి పెట్టుకుంటా, బీరువాలో ఒకటి పెట్టుకుంటా, దేవుని దగ్గర ఒకటి పెట్టుకుంటా, ఇట్లా డైలీ ధ్యానం చేసేటప్పుడు క్యాప్ పెట్టుకుంటా అట్లా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఒక గృహిణి మారితే ఇల్లు మారింది, ఇంట్లో పిల్లలు జాబులు వచ్చినాయి, భర్త మందు దాకుండా బంద్ చేశారు, భర్త ధ్యానంలోకి వచ్చారు. మరి ధ్యానాన్ని కూడా వారు వచ్చి పంపించి వెళ్తుంటారు. ఎన్ని సంఘటనలు మరి జరిగినాయో. ఇంకొక మాస్టర్తోని మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గారిపల్లి. ఏం పేరు? గౌరవ్ రోసయ్య. రోసయ్య గారు మన ముందుండారండి. రోసయ్య గారి యొక్క అనుభవాలు తీసుకుందాం. నేను ఈ అనంతుల రమేష్ కర్తాలు పోవటానికి నన్ను ప్రయత్నం చేసి మా 1914లో తన కర్తాలు పోయేటప్పుడు నువ్వు రావాలి, నువ్వు వచ్చేది ఉంటే 10 మంది నీ వలన వింటారు, మంచి జరుగుతుంది, నువ్వు చెప్తే నీ మాట వింటారు, భాగవతం భారతం ఇవన్నీ చదివినటువంటి నువ్వు కదా, చెప్పటానికి మంచిగా అనువుగా ఉంటుంది, నువ్వు రమ్మని నన్ను బలత్కారంగా పోను రాను చార్చి పెట్టి తీసుకొని వచ్చిండు అనంతుల రమేష్ గారు. 1914లో అప్పుడు తీసుకొని వచ్చిండు. అక్కడికి వచ్చినాక ఆ కర్తాల లోపల అక్కడ వాళ్ళు చెప్పే ప్రవచనాలు విన్నాక అక్కడ మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఆ పిరమిడ్ లోపల పై అంతస్తు మీదకి పోయి కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు మన రోమాలను లేచి నెత్తెంటికలు పీకినట్టు అటువంటి అనుభూతి కలిగేది. అంత బాగా అక్కడ జరిగింది. అక్కడికి వెళ్ళి మనం ఆయన చెప్పేటివన్నీ విన్నాక ఆనందంగా అనిపించింది. మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకొక గంట సేపు ధ్యానం చేసుకుంటాం ఇంటి లోపల. హాయిగా అతన్ని యొక్క నమ్ముకొని గురువుగా నమ్ముకొని ఆ పత్రి చెప్పినటువంటి మాటలను మతి చేసుకుంటూ
ఎన్నోసార్ల పత్రిజీ ఈ కలియుగం లోపల విష్ణుమూర్తి ఎప్పుడైతే అవతరించుతాడో దృష్ట సంహారం కొరకు ఈ పత్రిజీని ఆ భగవంతుడే ఈ కలియుగం లోపల పుట్టించిండని ఎన్నోసార్లు అనంతులు రమేష్ గారితోటి చెప్పుడు జరిగింది. అటువంటి పత్రిజీ మనకు ఇంతమందిని ఏకదాటిగా నడుపుతాడంటే లక్షల మందిని, ఈ లక్షల మందిని నడుపుటానికి భగవంతుని యొక్క అనుగ్రహం లేకుంటే అటువంటి స్థితి లేకున్నట్టే అంటే ఇటువంటిది జరగటానికి అవకాశం లేదు. ఆ పత్రిజీ భగవంతుని అంశతోటి పుట్టినటువంటి వాడు, ఆయన చెప్పుడు చేత ఇదంతా నడుస్తుందని నా మనసులో చాలా నిండుగా నేను 12 సంవత్సరాల వరకు నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనను మరవకుండా నేను ఉంటున్నా. ఇక్కడ నేనేం చేసేది 70 మందితోటి ఇక్కడ పని చేయించేది. అంతమందితోటి పని చేయించినప్పుడు ఎట్లా బతుకుతానో 14 సంవత్సరాలు రిటైర్డ్ సన్మానం చేసిండ్రు. అది ధ్యానం చేసుకుంటూ నేను అప్పుడు ఎట్లా బతికినో ఇప్పుడు కూడా నేను అదే విధంగా ఆనందంగా నేను బతుకుడు జరుగుతుంది. మేస్త్రి పని చేసేది, సుతారి పని చేసేది, ముగ్గులు పోసేది, మేస్త్రి పని చేసుడు, భగవద్గీత చదువుతారు. ఇప్పుడు భగవద్గీతలో చెప్పవలసింది ఎప్పుడు ఏమి చెప్తారంటే ఎవరినైనా మధుమాంసాలు తినద్దు, తింటే మంచిగా ఉండదు. ఈ పత్రిజీ వారి గురువు గారి ఆశ్రమంలో పోయి మనం ఈ విధంగా చేసేది ఉంటే బాగుంటుందని చెప్పేది. చెప్పుకుంటే ఏం చెప్పేదంటే అమిషం మధుపానంచం యం కరోతిరవేర్ధితే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రః స్త్రీతైల మధుమాంసాని అస్తస్యం చేతురవేర్ధినే న్యవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతే అనే ఈ శ్లోకం చెప్పేది. అంటే ఈ శ్లోకం ఎందుకంటే మధుమాంసం తినకుండా మనం గనక ఉన్నట్టేదుంటే 7 జన్మముల పాపం కూడా పోతుంది. జన్మాంతరం మనం ఆ భగవద్గీత సన్నిధిని సూర్యలోకంలో మనం ఉండగలిగే అటువంటి స్థితి ఉంటుందని ఈ శ్లోకార్థ భావాన్ని చెప్పుకుంటా చాలా మందిని తాగుడు తినుడు మాతో పనిచేసిన పిల్లలందరినీ అందరూ మారారు. తినుడు మారిండ్రు, తాగుడు మారిండ్రు. ఇప్పటి వరకు ఒక 10-15 మంది దానికి మారిండ్రు. ఎక్కడ చెప్పినా ఆ మాట మాత్రం నేను చెప్తా. పత్రిజీని ఎందుకంటే ఒక గురువు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడనే అటువంటిది ఆ గురువును ఆలాపన చేసుకుంటా విష్ణుమూర్తి తుమ్మెదను నేనే, ముసలిని నేనే, ఏనుగును నేనే, ఇటువంటి అన్ని గరత్మంతుని నేనే అని చెప్పిండు కదా. తుమ్మెద నేనే అని చెప్తే గురువు గారు ఏం చేస్తాడనే అటువంటిది ఒక శ్లోకాన్ని చదివి చెప్తా. నీలి సటదమై నేలపై విహరించి జూంకారనాథము జోరు చలిపి లత పుష్పమిల మీద లలితోడ వెళ్ళియా మకరంద పుష్పముల రసము గోరి ఘన సుగంధంబైన గవరంబున నన్ను గండు తుమ్మెదయంతు కవులు గాయకులెల్ల కడు ప్రేమగాంచెదారు హరిత కిరీటంబను మణిహారమును దర్చి మట్టి గూటిల నుంచి భ్రమరముగా జలిపెదను నేను. ఈ పద్యానికి అర్థం ఏమని అన్నదంటే ఒక తుమ్మెద మట్టిని తీసుకొచ్చి తన ముక్కుతోటి తడిపి ఆ మట్టిని తీసుకొచ్చి గోడకు గూటి లోపట గూడు పెట్టి ఆ గూటి లోపట సచ్చిన పురుగును పెట్టి ఆ పురుగుకు జీవనం పోసి తన వేరంగా మార్చుకున్నది కదా. ఈ పత్రిజీ గురువు గారు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి జనాన్ని అందరినీ పోగు చేసి ఈ శ్వాస మీద జాసను నిలిపి అందరినీ ఏకదాటిగా నడిపించటానికి గురువుగా చేయబట్టి ముందుకు నడిపించే భాగ్యాన్ని ఇచ్చిండు. కాబట్టి అతనికి 10 సార్లు ప్రణామములు చేస్తాను. సారు కలవలే. నేను స్వామితోటి పోయి అక్కడ చూసినా కానీ కలవలే, సారి ఎదుట మాట్లాడలే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి ఈ వయసులో కూడా మరి వారు కార్యక్రమాల్లో
మరి భారతం, రామాయణం అన్నీ కూడా వారు మరి ధ్యానంలో చెప్పుకుంటున్నారు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మహిళ మన ముందుండారు. వారితో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మ అర్జుడు, అమ్మ మీ పేరు చెప్పండి. సిరిపురం రేఖ. రేఖా గారు మన ముందుండారండి. అమ్మ నమస్తే. మీ యొక్క ధ్యాన అనుభవాలు ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు. మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, మీ యొక్క అనుభవాలు మీరు చెప్పండి అమ్మా. ధ్యానం 1 అవర్ అవుతుంది ధ్యానంలోకి వచ్చి. ఇది సునీత మేడం గారు ఇది చేసిండ్రు. ఇట్లా వస్తే హెల్త్ బాగుంటుంది, అన్ని మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, అది ఇది అని చెప్పిన వాళ్ళే. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, ఇట్లా ధ్యానం చేస్తే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పింది. అంతనే రామకృష్ణ సార్ వచ్చి చేయించారు, చెప్పడం జరిగింది. దానివల్లనే మేము ధ్యానంలోకి రాగలిగాము. మహాదేవ్పూర్ కాలేజ్, మహాదేవ్పూర్. ఏం మాయ చేస్తుంది మిమ్మల్ని సునీత మేడం? ఏం చేస్తలేదు. మరి అన్ని జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి? ధ్యానం చేసుకోవాలా అంటే ధ్యానం జరిగితే అన్ని జరుగుతాయా? మరి ఇంకెందుకు ధ్యానం చేస్తే అన్ని జరిగితే ఎందుకు ఇదంతా? అంటే కొంచెము అనారోగ్య సమస్యలు ఉండే, ఈ ధ్యానం చేసేట్లుంటే అనారోగ్య సమస్యలు కొంచెం చాలా వరకు తగ్గినాయి. నీకేం అనారోగ్యం ఉంది? బ్యాక్ పెయిన్ వచ్చింది, కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, అది అవస్థలు బాగుండే, పడుకోలేదు. ఇప్పుడు ఏ నొప్పి లేదు, ఇక మళ్ళీ పోయి టెస్టులు చేయించుకోలేదు అంతే. ఇక అప్పటికి నొప్పులు లేవు. ఇప్పుడు ఏం లేదు. మిమ్మల్ని ఏదో మాయ చేస్తుంది. మరి హాస్పిటల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి అందుకనే ధ్యానంలోకి వచ్చేసినాం. ఏ అవస్థలు అన్ని పోతాయి చేస్తే అంటేనే ధ్యానంలోకి వచ్చినాం. ధ్యానంలోకి వచ్చేసరికి ఈ బ్యాక్ పెయిన్ ఇదంతా తగ్గినాయి, చాలా వరకు తగ్గినాయి. కింద కూర్చోలేకపోయేది, నిలబడుకోలేకపోయేది, పడుకోనియకపోయేది, ఇప్పుడు మొత్తం తగ్గినాయి. మీరు ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు? 4 to 5 hours. 4 to 5, 1 hour. 1 hour చేస్తేనే ఇవన్నీ తగ్గిపోతుంది. 1 hour, ఒక్కొక్కసారి 1.5 hours కూడా అవుతుంది. ఫస్ట్లో 1/2 hour చేసిన, తర్వాత ఇప్పుడు 1 hourకి వచ్చింది. ఒక్కొక్క నాడు 1 hourకి ఎక్కువ అవుతుంది. 1 hour అంటే ఒక ఇంట్లో చేసుకుంటారా మీరు అందరూ కలిసి? ఇంట్లోనే చేసుకుంటాను. కొద్ది రోజులు సంఘంలో చేసినాము, ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఇక హెల్త్ మంచిగా ఉంటుంది, మానసికంగా ఇది అయిపోయింది. అంతా ఇంట్లో వాళ్ళంతా మారారా? మారిండు చాలా వరకు. మా ఆయన కూడా చేయకపోయేది ఇన్ని రోజులు, ఇప్పుడు చేస్తుండ్రు. ఆయన కూడా ఈ మధ్యలో చేస్తుండ్రు. ఏం పేరు సార్ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. నిన్ను ధ్యానానికి రాణిస్తుంటారా? బయటికి వెళ్ళమంటారు. ఏం లేదు, పొమ్మంటారు. ఆయన ముందు రెడీ చేస్తారు. మరి సార్కి థ్యాంక్స్ చెప్పుకో. శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. మీ పాప? 2 బాబులే. వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేయరు. వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు జాబులు చేస్తారు. ఎక్కడ ఉంటారు? చిన్న అబ్బాయి బెంగళూరు, పెద్ద అబ్బాయి హైదరాబాద్. ఇంకా కడతాలు వెళ్ళారా? ఒక్కసారి వెళ్ళి వచ్చినాం కడతాల్. ఎలా ఉంది కడతాల్? బాగా అనిపించింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ తల్లి. మరి చూశారు కదండి, ఒక గృహిణి మరి ధ్యానం నేర్చుకొని ఆమె ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది. తర్వాత భర్తను కూడా ధ్యాన మార్గంలోకి మలుచుకుంది. ఎంతమంది ఆడవాళ్ళు ఈ రోజున మరి ధ్యానం నేర్చుకొని ధ్యాన ప్రచారం చేస్తూ వారి యొక్క ఆనందానికి అద్దులు లేకుండా, అవధులు లేకుండా ఉన్నాయి. మరొక మాస్టర్ మన ముందున్నారు, వారితో మనం తీసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాటరం గారబిల్లి సార్. మీ పేరు చెప్పండి. తాళ్ళ లచ్చిరెడ్డి. లచ్చిరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మరి పిఎంసి ప్రేక్షకులు చూస్తున్నారు, వారికి ఒకసారి మీ అనుభవాలు చెప్పండి. ఓకే సార్. సుభాష్ పత్రిజీ గారికి ఒక ధన్యవాదములు. నేను 2 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. నేను ధ్యానం ఎవరి ద్వారా వచ్చానంటే అనంతుల రమేష్ బాబును తాళ్ళ తిరుపతి రెడ్డి వాళ్ళు భూపాలపల్లిలో ఒక మాస్టర్ వస్తున్నాడు, పిరమిడ్లో ఏదో క్లాస్ చెప్తున్నారంట.
వెళ్దాం రండి అంటే సరే ఓకే అని వెళ్ళాము. అక్కడ నుండి నేను స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలు అవుతుంది. నేను రోజు ఒక పొద్దున గంట చేస్తా, సాయంత్రం వీలైతే గంట అర్ధగంట వీళ్ళని బట్టి చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధ్యానం, మీరు ఫస్ట్ ధ్యానంలోకి రావాలి. 10 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది ఫస్ట్. తర్వాత మనం ఎంత చేస్తే మనకు అంత లాభం ఉంటుంది అని చెప్తా. మా ఇంట్లో మా భార్య కూడా శాఖాహారిగా మారింది. మా పిల్లలు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. వాళ్ళకు కూడా చెప్తున్నాను, కానీ వాళ్ళ ఒక 2వ అమ్మాయి 6 నెలలు అవుతుంది, శాఖాహారిగా మారింది. యోగా చేస్తుంది, ధ్యానం కూడా చేస్తుంది. ప్రతి ఊరిలో ఎక్కడన్నా ధ్యాన క్లాసు జరుగుతుందంటే మేము అక్కడికి క్లాసుకి వెళ్తాము. నేను పిరమిడ్ దగ్గర కూడా వేరే ఒక మాస్టర్ వస్తే వాళ్ళ క్లాసు వినటానికి కూడా వెళ్తాము. ధ్యానము సర్వరోగ నివారిణి. ధ్యానం వలన ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది, మానసిక ఇబ్బంది ఉండదు. అక్కడ మంచిర్యాల ధ్యానం మన శాఖాహార ర్యాలీ జరిగితే అక్కడికి కూడా వెళ్ళాము. పెద్దపల్లిన జరిగితే అక్కడికి కూడా వెళ్ళాము. భూపాలపల్లిన జరిగితే అక్కడికి కూడా వెళ్ళాము. కడతాల్ కూడా మొన్న 21 నుండి 31 వరకు ధ్యాన మహాయోగం జరిగితే అక్కడ 26 నుండి 29 దాకా అక్కడ 3 days ఉన్నాం. అక్కడ బాగా మంచి అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది అక్కడికి వెళ్తే. నేను తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మా పక్క వాళ్ళకు కూడా చెప్తున్నాను. కానీ చెప్తా అంటే వింటున్నారు, కానీ వాళ్ళు ధ్యానంలో కష్టడానికి ముందు వస్తలేరు. బాగుంటుంది ధ్యానం వలన. కడతాల్లో అక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి, అన్ని ప్రశాంతంగా ఉంటుంది. భోజనం కాడ కూడా ఏం ఇంత తేడా లేకుండా భోజనాలు బాగానే ఉన్నాయి. అక్కడ సిస్టమేటిక్గా ఎట్లా ఉండాలి, ప్లేట్లు ఎట్లా ఉండాలి, భోజనం ఎట్లా చేయాలి, ఏ పద్ధతి వెళ్ళాలి అనేది మంచిగా ఉంది. సిస్టమేటిక్గా బాగుంది. భోజనాలు చాలా బాగున్నాయి సార్, అంత అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి సార్. పిరమిడ్ ఉంది, పిరమిడ్లో కూర్చున్నాం సార్ మేము. అక్కడ నైట్ 11 అయ్యేదాకా మేము అక్కడ క్లాసులు చెప్తే వినుకుంటా పోయి నైట్ 11కి పడుకొని మళ్ళీ సాయంత్రం 3:30-4 వెళ్ళేసి తెల్లారంగా స్నానాలు చేసి మళ్ళా ధ్యానానికి వెళ్ళేది. మళ్ళీ పిరమిడ్లోకి వెళ్ళి కూడా ధ్యానం చేసేది. 3 days ఉన్నాం. ఈ పిరమిడ్లో ధ్యానం చేశాము, అన్నం తిన్నాము, చూసాము. ఇక్కడ ధ్యానం క్లాసులు ఇటు చెప్తారు కదా, ఆ క్లాసులు కూడా విన్నాము. ఇంకోటి ఇటు టూత్ ఫర్ యూత్, అక్కడ ఆ క్లాసు కూడా విన్నాము. అవన్నీ వినడం జరిగింది సార్. అన్నీ బాగానే ఉన్నాయి సార్. అక్కడ ఏం ఇది ఎందుకులే అనేది మాత్రం లేదు, అన్నీ కరెక్ట్గా పద్ధతిగా బాగున్నాయి సార్. అక్కడ ఆ ఫొటోస్ చూసాము, కానీ నేను సార్ నేమ్ ప్రత్యేకంగా చూడలేదు. ఉన్నారు కడతాను, ఎక్కడైనా ఉన్నాడు సార్, మన ఆత్మలో కూడా ఉన్నాడు సార్. సమాజ్ చూసాం, ఓకే చూసాం, గుర్తు రాలేదు కానీ సమాజ్ కూడా చూసాం సార్. అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా అర్ధగంట ధ్యానం చేశాం. బాగుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందామండి. మరి చూశారు కదండి, ఇక్కడ వాళ్ళు ధ్యానం చేసి మళ్ళీ కడతాలు వెళ్ళి కడతాల్లో కూడా అక్కడ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటున్నారు. ప్రతి వాళ్ళు కూడా ధ్యానులు ఎంతమందిని మారుస్తూ మరి ఒక అద్భుతంగా వాళ్ళు సృష్టిస్తున్నారు. ఇంకొక మాస్టర్ మన ముందున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గారెపల్లి. ఏం పేరు? సామ చిన్న వీరయ్య. చిన్న వీరయ్య గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీ యొక్క అనుభవాలు చెప్పండి సార్. నేను ఇంతకుముందు సూరారం మాది. నేను శాకాహారిని. నేను 20 సంవత్సరాల క్రితం మాదేపులో యోగా చేసి కరీంనగరు సూర్యకుమారి మాతాజీ బ్రహ్మోపదేశాన్ని పిలిస్తే అక్కడికి హైటెక్ సిటీకి పోయినా. అక్కడ బ్రహ్మోపదేశం ఇచ్చిన దాన్ని ఆచరిస్తున్నా.
తర్వాత అక్కడ తిండి అన్నీ బాగున్నాయి. బీట్రూట్ లడ్డుతోని, చేతుల గులాబీ పువ్వులతోని, వాకిట నిలబడి ఉన్నామయ్య అనే భజనతోని పాటతోని బ్రహ్మోపదేశం ఇచ్చారు. దాన్ని ఆచరిస్తున్నాం. తర్వాత 22 రోజులు అప్పటికి 2-3 రోజులు నీడిగొండకు పోయినాం. అక్కడ రవి గురూజీ జ్యోతిని తిప్పుకోవడం నేర్పించిండు మాకు. అంత మొదలు బురుకుటి మధ్యంలో జ్యోతి ఉంటుందని నాకు ఒక వ్యక్తి ద్వారా తెలిసింది. దాని నమ్మకంతోనే అని చెప్పింది. అక్కడ జ్యోతిని దింపుకున్నా, ఇప్పటి వరకు ఆచరిస్తున్నా. జ్యోతిని శరీరంలో దిప్పుకుంటున్నా. ప్రాణాయామం చేస్తా, ధ్యానం చేస్తా. తర్వాత ఇక ప్రాణశక్తి మాకు భగవద్గీతలో కూడా పిరిమిడి కూడా తీసుకొచ్చుకున్నా. పరకాల నుంచి ఒకటి పిరిమిడి కొనుకొచ్చుకుని పైన ఎర్ర కట్టిన. దాంతో జ్యోతి వస్తుంది నాకు. దానితోని తెలుపు జ్యోతి, పసుపు, ఎరుపు, గోల్డ్ కలరు, గుంపు జ్యోతి, మిల్క్ బల్బుల జ్యోతి, ఫోకస్ జ్యోతి, చంద్రకాంతి, బల్బు కాంతి, ఆకాశకాంతి, పరంజ్యోతి కాంతి అన్ని కాంతులను దర్శిస్తూ ఉంటా. తర్వాత భగవద్గీతల ధ్యానం చేసి పాపాలు భస్వం చేసుకొని మోక్షాన్ని కోరుకోవాలని చెప్పి తెలిసింది నాకు భగవద్గీత చదువుతా నేను. అయితే దాంతో ధ్యానం చేసి ఈ జన్మలో ఉన్న గడ్డి పడినంత పాపం జ్యోతి మిరుగుడు పడి అది కాలిపోతుంది. పూర్వజన్మలో ఒక పెద్ద గడ్డి అంత పాపం ఉన్నా కూడా అది కూడా కాలిపోద్ది. పాపాలు భస్వం చేసుకొని మోక్షం కోరుకోవాలంటే మోక్షం దొరుకుద్దని నమ్మకం ఉన్నది నాకు. మోక్షం దొరుకుద్దని నమ్మకంతో నేను ధ్యానం చేస్తూ ఉంటా. ప్రాణాయామం చేస్తా, ధ్యానం చేస్తా. 20 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ మాదేపల్లిలో కూడా యోగా చేసి అక్కడి నుంచి బ్రహ్మోపదేశం తీసుకున్నా. అవన్నీ ధ్యానం చేస్తున్నా. 20 సంవత్సరాలు చేస్తున్నా. నేను, నా భార్య ధ్యానం చేస్తుంది. తర్వాత మా బిడ్డ, మా పిల్లలు, మా కోడలు వాళ్ళు ధ్యానం చేస్తారు. అందరి మేము శాకాహారులం. అది విషయం. ఓకే సార్, చాలా మంచిగా ఉంది మీ అనుభవాలు. మీరు శాకాహారులు అంటేనే పత్రికారు అంటారు, ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారులుగా ఉంటే చాలు అని అన్నారు. మీరు యోగా మాస్టరు. మరి యోగాలో ఎంతమంది నేర్పారు మీరు ధ్యానం? మేము ఒక 10 మందికి చెప్పాము. 5-6 కూడా చేస్తూ ఉన్నారు. 10 మందికి చెప్తా ఉన్నాం. ఇప్పుడు యోగా చేస్తుంటారా మీరు? యోగా చేస్తుంటా, ధ్యానం చేస్తుంటా. యోగా ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉంటా. రోజు 2 గంటలు, 1.5, 2 గంటలు ధ్యానం చేస్తా. చూశారు కదండి. మరి సారు ఈ వయసులో ఎంత, మీ వయసు ఎంత సార్? 80 సంవత్సరాల వయసులో మరి ధ్యానం చేస్తున్నారు, యోగా చేస్తున్నారు సారు. మరి వారి యొక్క అనుభవాలు మరి మన అందరికీ తెలియపరిచారు. మరి ఈరోజు ధ్యాన భారత కార్యక్రమంలో మనం మళ్ళా ఇంకొక మాస్టర్తోని కలుసుకుందాం. అప్పటి వరకు మరి ధ్యాన భారత కార్యక్రమంలో మనం ఒకరితో కలుసుకొని అప్పటి వరకు సెలవులో ఉన్నాం. థ్యాంక్ యూ.